ద ఎపిసోడ్ రైటర్స్ లైక్ జేమ్స్ కానీ, జాన్ కానీ, పీటర్ కానీ ఆలోచిస్తే వీళ్ళల్లో ద టాప్ మోస్ట్ గాయ్, బాగా క్రిస్టియన్ డాక్టరీన్స్ కంటే ఈ హాల్కి పిల్లర్స్ ఎట్లాగో క్రిస్టియానిటీకి పిల్లర్స్ లాగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే పాల్. ఓకే, సో పాల్ అంటే ఎక్కువ డిబేట్ లేకుండా హీబ్రూస్ని కనుక పక్కకు పెట్టేస్తే పాల్ రాసిన లెటర్స్ ఏవి అనుకుంటే కనుక 13 లెటర్స్ అనమాట టోటల్గా. ఈ 13 లెటర్స్ని కూడా మనం ఎట్లాగా ఆలోచించవచ్చు అంటే 4 లెటర్స్ని వాటిని పోలమిక్ అంటారు. ద మీనింగ్ ఆఫ్ పోలమిక్ ఇస్ he gives us the basic doctrines అనమాట. రోమన్స్, 1 Corinthians, 2 Corinthians, గలేషియన్స్, ఈ 4 బుక్స్ని కూడా పోలమిక్ లెటర్స్ అంటారు. అంటే దే గివ్ అస్ ది థియాలజీ అనమాట, బేసిక్ థియాలజీ, బేసిక్ క్రిస్టియన్ ఫెయిత్ గురించి చెప్తున్నారు. దెర్ ఆర్ 4 లెటర్స్ విచ్ ఆర్ కాల్డ్ ప్రిజన్ లెటర్స్. అన్ని పీస్తో స్టార్ట్ అవుతాయి. పోలమిక్, రెండోది ప్రిజన్ లెటర్స్. ప్రిజన్ లెటర్స్ అంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు వాడిని ఎంకరేజ్ చేస్తూ రాశాడు. ఎఫిషియన్స్, ఫిలిపియన్స్, కొలోషియన్స్ అండ్ ఫైలిమన్, ఈ 4 కూడా ప్రిజన్ లెటర్స్ అంటారు. ఓకే, 3 లెటర్స్ ఏమో పాస్టరల్ లెటర్స్ అంటారు. అంటే ముగ్గురికి పాస్టర్స్, వాళ్ళు పాస్టర్ ఎట్లా ఉండాలా, సంఘం ఎట్లా ఉండాలా, ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడు. 1 తిమోతి, 2 తిమోతి, తీతు. ఓకే, సో ఇవి 3 లెటర్స్. ఇక 2 లెటర్స్ ప్రాఫెటిక్ అనమాట. అంటే దేవుని రెండో రాకడ గురించి, రెండో రాకడ ఎప్పుడు జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది, ఆ టైంకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవి 1 తెస్సలోనిక రాసిన పత్రిక, 2 తెస్సలోనిక రాసిన పత్రిక. సో ఇది పాల్స్ టీచింగ్ అనమాట బేసిక్గా. ఈ 13 లెటర్స్ని కనుక మనం లిటిల్ బిట్ అండర్స్టాండ్ చేసుకుంటే కనుక ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. బేసిక్గా దేవుని యొక్క కోరిక ఏంటి అని అంటే, దేవుడు ఒరిజినల్గా మనల్ని తయారు చేసినప్పుడు ద వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద డిక్షనరీ. ఓకే, దేవుడు ఒరిజినల్గా మనల్ని తయారు చేసినప్పుడు ద వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ నాట్ దేర్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క డిక్షనరీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేనే లేదు. ఎందుకనంటే దేవుడు మానవుల్ని తనలాగా తయారు చేశాడు కదా. తనలాగా తయారు చేసినటువంటి మనం పర్ఫెక్ట్గా ఉంటాం. సో పర్ఫెక్ట్ బీయింగ్కి ట్రాన్స్ఫర్మేషన్ అవసరమా? లేదు. చేంజ్ అవసరమా? లేదు. సో చేంజ్కి అసలు కారణం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు తనలాగా మనల్ని తయారు చేశాడు కదా. మిగిలిన స్పీసీస్కి మనకి ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, మిగిలిన స్పీసీస్లో లేనివి మనకు మాత్రమే ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. గెస్ చేయగలరా ఏమన్నా? వాట్? క్రియేటివిటీ. ఓకే, వాట్ యు మీన్ బై క్రియేటివిటీ? థింకింగ్ లైక్ న్యూ. ఓకే, క్రియేటివిటీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోతి ఉన్నది అనుకోండి. కోతి 1000 సంవత్సరాల క్రితం ఎట్లా జీవించిందో ఇప్పుడు కూడా అట్లాగే జీవిస్తుంది. ఓకే, ఒకవేళ ఈ ప్రపంచం ఇంకో 1000 years ఉన్నదనుకోండి, అప్పుడు కూడా కోతి అట్లాగే ఉంటుంది. అందుకని మనకి జువాలజీ టెక్స్ట్లో కోతి యొక్క లైఫ్ స్టైల్ అని ఉంటుంది. ఇట్ డజంట్ చేంజ్, ఇట్స్ ద సేమ్. ఓకే, సో ఇట్స్ ద సేమ్. అయితే 1000 సంవత్సరాల క్రితం కోతి మామిడికాయ తిన్నది, ఇప్పుడు కూడా మామిడికాయ తింటుంది. 1000 సంవత్సరాల తర్వాత కూడా మామిడికాయే తింటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ హ్యూమన్ బీయింగ్స్ మారుతారు. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం మామిడికాయ తిన్నాం, ఇప్పుడేమో మామిడికాయ పచ్చడి తీసుకున్నాం. 1000 సంవత్సరాల తర్వాత మామిడికాయని ఇంకేమైనా చేయొచ్చు మనం. సో దట్ చేంజ్ ఈజ్ కాల్డ్ క్రియేటివిటీ. వీ క్యాన్, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మటీరియల్ని వీ క్యాన్ షిఫ్ట్ ఇట్ టు ద ఫార్మ్ వీ వాంట్ ఇట్. దేవుడు అది మనకి ఇచ్చాడు, క్రియేటివిటీ. దట్స్ గుడ్. 1. ఇంకేమైనా చెప్తారా? వాట్ ఎల్స్ వీ హ్యావ్? లవ్. ఓకే, లవ్ అనేది చాలా మైనర్ అవుతుంది, దాన్ని మేజర్గా ఆలోచించి. గుడ్ గుడ్, ఎంకరేజ్ చేస్తాం. ఇంకేమన్నా చెప్పగలరా? వాట్? ఫ్రీడమ్. ఓకే, విల్ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ టువర్డ్స్ ద ఎండ్. ఫ్రీడమ్ కంటే ముందు ఉండాల్సినవి ఉన్నాయి కొన్ని. ఓకే, క్రియేటివిటీ ఇస్ 1. ఇంకేమన్నా చెప్పగలరా? వాట్? ఎబిలిటీ టు థింక్. ఓకే, ability to think. Can you give a better word for that? You are right. You are exactly right. Ability to think. You are thinking. Can you think better and give out a better word? What is decision making? Good. You have come very close. What is the faculty which decides? How do you decide? What is the faculty that is used to think? మనము ఆలోచించడానికి ఉపయోగించేటువంటి సాధనం ఏంటి మన యొక్క హ్యూమన్ సిస్టంలో? బ్రెయిన్. ఓకే, రైట్. ఓకే, దాన్నే మనము రేషనాలిటీ అంటాం. విచక్షణ, రేషనాలిటీ, రీజనింగ్. వి రీజన్ అవుట్ అండ్ డిసైడ్ విచ్ ఇస్ రైట్ అండ్ విచ్ ఇస్ రాంగ్. ఏమో రైట్? ఓకే, వి టు డిసైడ్ వి థింక్, రైట్?
సో థింకింగ్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా మైనర్ ఇష్యూస్ అవుతాయి. బట్ ద మేజర్ కాన్సెప్ట్ ఈస్ రేషనాలిటీ. ఓకే, మనకి విచక్షణ అనేది ఉన్నది, ఇది రైట్ ఇది రాంగ్ అనేటువంటి డిస్టింక్షన్ మనం చేయగలుగుతాం. ఓకే, సో నెంబర్ 1 is creativity, number 2 is rationality. Anything else? What we have and what animals don't have, what other species don't have. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు కానీ, మీ ఇంట్లో ఉన్న కుక్కకి లేనిది నీకు ఉన్నది ఏంటో చెప్పండి. సెల్ఫ్ కంట్రోల్. ఓకే, సెల్ఫ్ కంట్రోల్, వెరీ గుడ్. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే కనుక ఏ ఫ్యాకల్టీ డిస్టర్బ్ అవుతుంది చెప్పండి. మనల్ని మనం నియంత్రించుకోలేకపోతే మన హ్యూమన్ సిస్టంలో ఏ భాగం డిస్టర్బ్ అవుతుంది? మొరాలిటీ. యు ఆర్ థింకింగ్ వెరీ గుడ్. వీఆర్ మారల్ బీయింగ్. మనము నైతిక విలువలు కలిగిన వాళ్ళం కాబట్టి ఇది పాపము ఇది పుణ్యము, ఓకే, ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి మాట మనం చెప్పగలుగుతాం. అది ఇంకెవరు చెప్పలేదు. ఓకే, సో లుక్ అట్ దీస్ 3 క్యారెక్టర్స్: క్రియేటివిటీ సృజనాత్మకత, రేషనాలిటీ విచక్షణ, మొరాలిటీ నైతికత్వం. ఈ 3 ఫంక్షన్ అవ్వాలంటే somebody said we need freedom. Can you define freedom? స్వేచ్ఛను మీరు వివరించగలరా, లేకపోతే దానికి ఒక నిర్వచనం ఇవ్వగలరా? వాట్ ఈస్ ఫ్రీడమ్? Doing your own will. Okay, is there somebody to challenge it? Yeah, please. Pardon? ఆపాలనుకున్న దాన్ని ఆపుకోవటమే స్వేచ్ఛ. గుడ్. ఓకే, సో దీనికి దానికి కొంచెం పడన్. Doing the right thing is the freedom. Right చేయటమే freedom. Okay, somebody said something. Ability to make choices, right? ఎంపిక చేసుకోవడానికి మనకున్నటువంటి స్వేచ్ఛ. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? అయితే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అంటే యు బీ ఫ్రీ, లైక్ చాలా కన్స్ట్రెయింట్గా ఉండద్దు. బికాస్ దిస్ ఈస్ వేర్ వీ నీడ్ టు డిస్కస్, దిస్ ఈస్ వేర్ వీ నీడ్ టు కమ్ అవుట్ అండ్ అరైవ్ అట్ వాట్ ఈస్ ట్రూత్. ఓకే, మనం సత్యం ఏంటో తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం కాబట్టి డోంట్ ప్యానిక్. ఓకే, వాట్ ఎవర్ యూ థింక్, మీకు గట్ ఫీలింగ్ ఏంటో చెప్పేసేయండి. ఓకే, రైట్. ఈ ప్రపంచం ఫ్రీడమ్ని ఏమనుకుంటుంది చెప్పండి? అసలు బయట ప్రపంచం ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటుంది? ఏమా? యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, దట్ ఈస్ ఫ్రీడమ్. బట్ డూ యూ థింక్ దట్ ఈస్ ఫ్రీడమ్? అది నిజంగా స్వేచ్ఛ? ఎస్ ప్లీజ్. అది ఫ్రీడమ్. ఓకే, చాలా ఫిలాసాఫికల్గా చెప్తున్నారు మీరు. క్లాస్ రూమ్లో ఉన్నట్లు ఉన్నారు. అదే ఆయన అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. సత్యము అంటే ఒక చిన్నపాటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ జెండా పాతి అప్పుడు కింద వచ్చాడు. యూజువల్లీ పీపుల్ ఏమనుకుంటారంటే ఫ్రీడమ్ అంటే జో దిల్ మే చాహే ఓ కర్లో, నువ్వు హృదయంలో ఏమనుకుంటే అది చేసి. ఒకవేళ దానికి ఎవరైనా అడ్డు పలికితే దాన్ని ఫ్రీడమ్ కోల్పోయింది అనుకుంటాం. ఆ అడ్డు బయట నుంచి రావక్కర్లేదు, ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫ్. అర్థం? చాలాసార్లు మన ఫ్రీడమ్కి అడ్డు బయట కాదు, మనమే. we have a conflict with ourselves. ఇది చేయాలనుకుంటున్నాడు. సో యు గో త్రూ దట్ స్ట్రగుల్. ఓకే, am I right? సో ఇలాంటి స్ట్రగుల్ మధ్యన ఒకవేళ టోటల్ ప్రాసెస్ అంటే అనుకున్నది ఒకసారి చేసేసావు, ఒకసారి అనుకున్నది ఒకసారి చేయలేదు. ఓకే, ఈ 2 సిచ్యువేషన్స్ మైండ్ తెచ్చుకొని వాట్ యూ థింక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫ్రీడమ్? అనుకున్నది చేయటమా, చేయకుండా ఆగిపోవటం? అనుకున్నది చేయటమే. ఓకే, మీరు ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాత గుడ్, అది ఎందుకు అనుకుంటున్నారో కూడా చెప్పగలుగుతారా కొంచెం? ఐఎమ్ మేకింగ్ యూ టు థింక్. చాలా కాలమైన ఉంటుంది మీరు థింక్ చేసి. ఓకే, కాబట్టి ఆ బుర్రం కొంచెం ఎక్కడో పక్కా పెట్టుకుంటారు. అంటే మీరంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హార్డ్వేర్ లైన్ ఉంటారు, కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి సర్కస్లో ఉన్న కోతులకి పెద్ద తేడా ఉండదు.
ఎందుకనంటే ఇప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అర్థమైందా, వాడు భయంకరమైనటువంటి కార్డియాలజిస్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ నేను కనుక స్పీడ్గా 2 ఇంగ్లీష్ స్టేట్మెంట్లు చెప్పాననుకో అని చూస్తాడు వాడు. ఎందుకనంటే వాడికి కార్డియాలజీ తప్పించి కనీసం నీ గురించి మాట్లాడితే కూడా అర్థం కాదు వాడికి. కనీసం నీ గురించి అర్థమైందా? అంత దాకెందుకు, గుండెకాయకు 3 అంగుళాలకు ఎంత ఉన్నటువంటి లివర్ గురించి మాట్లాడినా కూడా అర్థం కాదు వాడికి. నాకు సంబంధం లేదు, ఆడి దిగి వెళ్ళాను. You got to see, we are so narrowed down, we are so what you call designed in such a way, మన థింకింగ్ ఇంతే, అంతకంటే ఎక్కువ వెళ్దాం. సో కాబట్టి కొంచెం ఎన్లార్జ్ అవుదాం, కొంచెం ఫ్రీ థింకింగ్లోకి వద్దాం. అందుకనే ఫ్రీగా ఆలోచించి చెప్పండి. సో మీరు అన్నారు అనుకున్నది చేస్తే ఫ్రీడమ్ అన్నారు. ఎందుకు ఆలోచించండి. ఒకవేళ అది కాదు, నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే ఫ్రీడమ్ అని మీరు అన్నారు. ఎందుకని అనుకుంటున్నారు చెప్పండి. యూ కెన్ గివ్ యువర్ రీజన్స్. అంటే మీరేమని చెప్తున్నారంటే ఫ్రీడమ్ అనే దాన్ని డిఫైన్ చేయడానికి ఆ మూమెంటే కాదు, టోటల్ ప్రాసెస్ తీసుకుంటూ ఉంటారు. అనుకున్న చేశారనుకోండి, చేసిన తర్వాత ఎందుకు చేశాను రా అంటే అది ఫ్రీడమ్ అవుద్దా? ఉండదు. ఓకే, ఆ మూమెంట్లో ఉండే సాటిస్ఫాక్షన్. ఒకవేళ దానికి ప్రాబ్లం వచ్చింది అనుకున్న తర్వాత ఓకే, అంటే యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ కేస్ అంతే. అందరు మీరు కూడా దొరుకుతారు. See how slavish our thinking is. అంటే ఏంటంటే నేను రైట్ అని ప్రూవ్ చేయడానికి ఎన్నిసార్లు అయినా నన్ను నేను అబద్ధంలోకి తీసుకెళ్తాను. దట్స్ డిఫెన్స్. అంటే నేను ఒక తప్పు చేసినాం అనుకుందాం, ఇది రైట్ అనుకొని చేసాం, అది తప్పని తెలిసింది, కానీ మీరు అన్నారంటే నేను చేశాను కదా, ఐ హ్యావ్ టు డిఫెండ్ ఇట్. దట్స్ వాట్ యూ సెడ్. సో బయట ప్రపంచానికి యు ఆర్ ఎ హీరో, బట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ చైన్డ్. దాన్నే జీన్ జాక్వస్ రూసో. Jean Jacques Rousseau is the one who gave us the concept of democracy. ఏమన్నాడు తెలుసా? మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ. మానవుడు స్వేచ్ఛతో జన్మించాడు, బట్ హీఈస్ ఇన్ చైన్ ఎవ్రీవేర్స్. దాన్ని ఎక్కడ చూసినా కూడా బంధకాల్లో ఉన్నాడు. ఎందుకనంటే నేను ఇది చేశాను కాబట్టి ప్రూవ్ చేయాలి, నేను ఇటు వెళ్తున్నాను రైట్ అని చెప్పాలి, నేను ఇలా థింక్ చేశాను కాబట్టి ప్రపంచం మొత్తానికి నా కాన్సెప్ట్ని ప్రజెంట్ చేయాలి. ఇఫ్ యు గో ఇన్ టు మార్కెట్ ఫీల్డ్, వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటి తెలుసా? హే, సెల్ యువర్ సెల్ఫ్ మ్యాన్. ఎవరా నిన్ను నువ్వు అమ్ముకోరా. దే ఆర్ మేకింగ్ యూ నన్ అదర్ దెన్ స్లేవ్స్. బట్ ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫస్ట్. నీకు స్వేచ్ఛ కావాలంటే దాంట్లోంచి నువ్వు బయటికి రావాలి. సో ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ యొక్క నెసెసిటీ ఎక్కడి నుంచి వచ్చిందనంటే, దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసాం. వి యూజ్డ్ అవర్ ఫ్రీడమ్ అండ్ వి లాస్ట్ అవర్ ఫ్రీడమ్. వి యూజ్డ్ అవర్ ఫ్రీడమ్ అండ్ వి లాస్ట్ అవర్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛను వినియోగించి దాంతో స్వేచ్ఛను కోల్పోయాం. వి బికేమ్ స్లేవ్స్. అది పరిస్థితి. సో దానికి టెక్నికల్ వర్డ్ లేకపోతే రిలీజియస్ వర్డ్, బిబిలికల్ వర్డ్ ఆలోచిస్తే కనుక పాపం ఈజ్ మిస్సింగ్ ద మార్క్. అంటే ఇట్లా చేయాలనుకున్నాం, అలా చేయలే, పక్కకి వెళ్ళాం, అది పరిస్థితి. కానీ దేవుడు మంచోడు. ఎట్లాగంటే దేవుడు జీపీఎస్ సిస్టమ్లో అంటాడు. వై ఐఎమ్ కాలింగ్ అస్ గాడ్ అస్ జీపీఎస్ సిస్టమ్ అంటే, ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి జీపీఎస్ పెట్టుకొని బయలుదేరినావు, అర్థమైందా? నీ జీపీఎస్ చెప్పింది యూ గో ఫ్రమ్ హియర్ టు హైటెక్ సిటీ, అక్కడ నుంచి మాదాపూర్ వెళ్ళు, తొలి చౌక్ వెళ్ళు, ఇట్ గివ్స్ ద వే. అయితే మధ్యలో నువ్వు అట్లా కాకుండా బిహెచ్ఎల్లోకి వెళ్ళావు, నీ జీపీఎస్ నువ్వు రాంగ్ రూట్ వెళ్ళావు, రాబాయ్ ఖతం అయిపోయింది నీ జిందగీ ఆనందం. వీఆర్ రీవర్కింగ్ అంట. యు గాట్ మై పాయింట్? గాడ్ ఈజ్ లైక్ దట్. God is like that. So God never gives up. He works on you. He works on you to take the destiny He planned. తాను ప్లాన్ చేసినటువంటి డెస్టినీలోకి తీసుకెళ్ళాం. దాట్స్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే మనము దేవుని చేతిలో పాన్లా, దేవుని చేతిలో కీలి బొమ్మలా, నో నాకు ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అని అనుకున్నాం అనుకో, సరే నీ ఇష్టం,
కానీ మంచిది కాదు. నేను లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మంచిది కాదు. నేను ఎంపిక చేసుకుంది దే ఆర్ ద బెస్ట్, దట్స్ ద బెస్ట్ ఫర్ యూ. లేదు నా ఇష్టం అన్నావు అనుకో, మంచిది కాదు, అది మాత్రం నేను చెప్పగలను. నో ఐ వాంట్ టు గో అంటే సరే, నాకు చాలా కష్టం, నాకు చాలా బాధగా ఉంది, కానీ నీకు ఇచ్చిన స్వేచ్ఛను నేను కాదను. నువ్వు నేను ఇచ్చే ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అనుకుంటే కనుక నువ్వు వెళ్ళే ప్లేస్ నీది కాదు ఒరిజినల్గా. నేను వేరే వాళ్ళ కోసం తయారు చేశాను. ఎవరి కోసం తయారు చేసావు? నేను ఫస్ట్లో దేవదూతలను తయారు చేసుకున్నా. దేవదూతలు తప్పు చేస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ కోసం ఒక నరకంలోకి తీసుకెళ్తాను. నువ్వు నా ట్రాన్స్ఫర్మేషన్ వద్దు అంటే కనుక అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. యు గాట్ మై పాయింట్? ఒరిజినల్గా మన కోసం కాదు తయారు చేసింది. దేవదూతలు తప్పు చేస్తే వాళ్ళ కోసం తయారు చేసింది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గ్రాబ్ యువర్ ఫ్రీడమ్, ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఎ స్లేవ్. యూ యూజ్ యువర్ ఓన్ చాయిసెస్. కానీ నీ ముందు ఆప్షన్స్ పెడుతున్నా. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, దీస్ ఆర్ ద టూ paths you have. If you take the path I am giving, transformation, this is where you would be landing up. లేదు అని అనుకుంటే కనుక this is where you would be landing up. So you think about it, you choose. So my friends, that's where our rationality comes in again. That's where our morality comes in again. That's where our creativity comes in again. That's where we use our freedom to gain freedom. ఇప్పుడు సో దాట్స్ ది టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అయితే మనము ఎక్కడ కోల్పోయాం, ఎలా కోల్పోయాం, కోల్పోయినప్పుడు ఏమైంది, ఈ ప్రాసెస్ అంతటిని కూడా బ్యూటిఫుల్గా ఒక బుక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ దాట్ ఈస్ ద బుక్ ఆఫ్ రోమన్స్. ఓకే, బుక్ ఆఫ్ రోమన్స్. బుక్ ఆఫ్ రోమన్స్ని నీకు ఒక చిన్న స్నాప్షాట్ లాగా ఇస్తాను. ఎట్లాగంటే ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా, ఎవ్రీ సబ్జెక్ట్, వెదర్ యు ఆర్ ఎ కామర్స్ స్టూడెంట్ ఆర్ ఎ మెడికల్ స్టూడెంట్ ఆర్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ఉన్నటువంటి ఏరియాస్ ఆఫ్ సబ్జెక్ట్స్లో దెర్ విల్ బి వన్ సబ్జెక్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామర్స్ చదువుతున్నారు అనుకోండి, మర్కంటైల్ లా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మెడిసిన్ చేస్తున్నారు అనుకోండి, ఎనాటమీ ఇస్ వెరీ టఫ్. ఓకే, ఒకవేళ మ్యాథమెటిక్స్ చేస్తున్నారు అనుకోండి, ట్రిగ్నోమెట్రీ ఆర్ క్యాలిక్యులస్ ఈజ్ వెరీ టఫ్. ఓకే, ఒకవేళ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అనుకోండి, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ వెరీ టఫ్. సో దెర్ ఇస్ వన్ సబ్జెక్ట్ యూ థింక్ ఓ మై ఇట్స్ వెరీ టఫ్. ఇన్ ద సేమ్ వే బైబిల్ కాలేజ్లోకి వెళ్ళి 66 books ఆఫ్ ద బైబిల్లో టఫెస్ట్ బుక్ ఏదిరా అని అంటే కనుక సీరియస్ స్టూడెంట్ ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా? బుక్ ఆఫ్ రోమన్స్. ఇట్స్ వెరీ టఫ్ అని అనిపిస్తుంది. కానీ ఆ బుక్ని లిటిల్ బిట్ అయినా అర్థం చేసుకొని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్. లైఫ్ బికమ్స్ వెరీ ఈజీ అన్నమాట. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్ టు గివ్ ఎ జిస్ట్ ఆఫ్ దిస్ బుక్. ఓకే, ఈ 16 chapters book of Romans. But let me give you how this book has come into existence and the background, little bit of background. At that time, when Paul was about to write the letter to the city of Rome, Rome ki gospel Paul తీసుకెళ్ళాలి ఫస్ట్. యాక్చువల్గా పర్సిక్యూట్ అయినప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు రోమ్కి పారిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గాస్పుల్ తీసుకెళ్లారు. మొట్టమొదటి వ్యక్తి, ఒక ప్రిడామినెంట్ వ్యక్తి రోమ్కి సువార్త తీసుకెళ్ళింది ఎవరై అంటే పీటర్. ఓకే, పీటర్ రోమ్ పట్టణానికి వెళ్ళి గాస్పుల్ చెప్తా ఉన్నాడు. పీటర్ పక్కన ఒక అసిస్టెంట్ ఉండేవాడు, వాడి పేరే మార్క్. వాళ్ళు జీసస్ ఎవరు రాబాయ్ అని అడిగారు. అడిగితే అప్పుడు పీటర్కి ఏం చేయాలో అర్థం కాక మార్క్ని పక్కన కూర్చోబెట్టి ఆయన గబగబా గాస్పుల్ రాయించాడు. అదే మార్క్ గాస్పుల్. మార్క్ గాస్పుల్ వాజ్ రిటన్ ఫర్ ద పీపుల్ హూ లివింగ్ ఇన్ రోమ్. ఓకే, అందుకనే వాళ్ళకి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. యేసు ప్రభు పాత నిబంధన ప్రవచనాలు అవన్నీ వాళ్ళకి అనవసరం, ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్. సో జీసస్ క్రైస్ట్ని ప్లెయిన్ వర్డ్స్లో వెంటనే ఎక్కువ సార్లు కనబడేది అక్కడే. ఎందుకంటే సుత్తు కొట్టకుండా స్ప్రైట్ తాగి స్ట్రైట్గా మాట్లాడుతుంటే అదనమాట బుక్ ఆఫ్ రోమన్స్, బుక్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ మార్క్. సో స్ట్రైట్గా రాసుకుంటూ వచ్చేసాం. దట్స్ ఇట్. సో దట్స్ ద క్రిస్టియన్స్ ఇన్ రోమ్. అయితే రోమ్ అట్ దట్ టైమ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. రోమ్ని 753 BCలో జూలియస్ అనేటువంటి ఆయన స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షన్. ఇట్ టుక్ నియర్లీ 500 years సిటీ కడతానికి. 500 years. రోమ్ పట్టణం మన తిరుపతి లాంటిది. తిరుపతి, ఆంధ్రలో తిరుపతి ఉంది. తిరుపతి 7 కొండల మీద ఉంది. అదే రోమ్ ఆల్సో ఈజ్ ఆన్ 7 hills.
7 హిల్స్ మీద కట్టారు సిటీ ఆఫ్ రోమ్ అనమాట. సో 7 కొండలపై ఆశీనుడే ఉన్నావు అని అంటే చాలామంది ఇండియన్ పాస్టర్స్ ఇదే వెంకటేశ్వర స్వామి అంటారు. రోమ్ గురించి రాశారు. ఓకే, సో దట్స్ హౌ ఇట్స్ బీన్ రిటన్. అండ్ రోమ్ కడతానికి చాలా చాలా టైం పట్టింది. ఇట్ టుక్ నియర్లీ 500 years. అందుకనే ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంటుంది, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. తర్వాత రోమ్ వాళ్ళు దానంటే లాటిన్ని వరల్డ్ లాంగ్వేజ్గా చేసినప్పుడు అప్పట్లో గ్రీక్ వరల్డ్ లాంగ్వేజ్ ఉండేది అంతకుముందు, అలెగ్జాండర్. సో దాన్ని ఓవర్ రైట్ చేయడానికి లాటిన్ని వరల్డ్ అంతటిని లాంగ్వేజ్లోకి మార్చడానికని ఫ్రమ్ రోమ్ దే హ్యాడ్ రోడ్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఇగ్నేటియన్ హైవే అని ఉండేది, అదేమో రష్యాకు ఉండేది. సిల్క్ రోడ్ అని ఉండేది, అది ఇండియాకు ఉండేది. ఫ్రమ్ రోమ్ ఇట్ కమ్స్ వయా మియాన్మార్, టిబెట్, చైనా, బీహార్లోంచి ఇండియాలోకి వస్తుంది. ఓకే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దే ఓపెన్ ద రోడ్ ట్వైస్ ఏ వీక్, ఓన్లీ 2 times a week దే ఓపెన్ ద డోర్. బీహార్లోంచి ఇండియాలోకి వస్తుంది అనమాట. సో దాట్ రోడ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ రోడ్ అనమాట, అక్రాస్ ద కంట్రీస్ ఉంటుంది అన్నమాట. సో అందుకని వీ హ్యావ్ ఎ సెకండ్ ఇడియం ఏమనంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, ఎందుకంటే దట్స్ ది సెంటర్ అన్నమాట. సో పాల్కి ఒక గ్రేట్ డిజైర్ ఏమనంటే జిందగీలో ఒకసారి రోమ్ పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులకి, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కి హ్యావ్ టు షేర్ ద గాస్పెల్. జీసస్ క్రైస్ట్ ఎవరు చెప్తే దునియా మొత్తానికి తెలిసిపోతుంది. సో ఆ టైంలో వెన్ హీ వాజ్ అబౌట్ టు రైట్ దిస్ లెటర్, హీ వాజ్ ఇన్ ఎ సిటీ కాల్డ్ కొరింత్. కొరింత్ అనే సిటీ గ్రీస్లో ఉంది. కొరింత్ ఈజ్ ఏ సీ కోస్ట్. ఉంటే తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఆమె పేరు ఫీబీ. వచ్చి అన్న నేను రోమ్ వెళ్తాను అన్నాను. అంటే ఎప్పుడు వెళ్తావు అంటే చెప్పండి, మేబీ ఆఫ్టర్ 10 days. ఓకే, నువ్వు వెళ్ళేటప్పుడు నాతో కలు అని అన్నాడు. ఈలోగా 10 daysలో ఆయన టకటక ఒక లెటర్ రాశాడు. రాసి ఈ లెటర్ తీసుకెళ్ళి రోమ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చింది. పాల్కి ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఏంటనంటే, నన్ను మధ్యలో ఏమన్నా చంపేస్తారేమో, నేను రీచ్ అవనేమో రోమ్కి. ఒకవేళ నేను రీచ్ అవ్వకపోతే ఎట్లాగా, అట్లీస్ట్ నేను ఏమైతే నమ్ముతున్నానో అది అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్కి వెళ్ళిపోవాలనేసి తన హార్ట్ అంతటిని, తన మైండ్ అంతటిని, తనకున్న తెలిసిందంతటిని పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో 16 అధ్యాయంలో రాసి దాన్ని ఫీబీకి ఇచ్చి పంపించేశారు. సో దాట్ లెటర్ వాజ్ టేకెన్ టు ద చర్చ్ ఇన్ రోమ్ అండ్ దే స్టార్టెడ్ రీడింగ్ ఇట్. అదే ద బుక్ టు ద లెటర్ టు ద రోమన్స్ అంటారు. ఓకే, 16 chaptersలో ద హోల్ బుక్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 parts, 4 or 5 parts. 5 parts అని చెప్తాం, 5 parts. పార్ట్ నెంబర్ 1 ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ 3 chaptersలో ఉంటుంది అన్నమాట. ఏంటి ఆ పార్ట్ నెంబర్ 2 ఏంటంటే, అరే మన ప్రాబ్లం ఏంటి, వేర్ ఈజ్ అవర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. దట్స్ ద ఫస్ట్ 3 chapters. థర్డ్ చాప్టర్ ఎండింగ్ నుంచి 5th chapter దాకా, 3rd, 4th, 5th, ఈ 3 chaptersలో వాట్ ఈజ్ ద ప్రొవిజన్, ఈ ప్రాబ్లంకి పరిష్కారం ఏంటి, దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. తర్వాత 6th chapter నుంచి 8th chapter దాకా ఆ ప్రొవిజన్ కనుక మన లైఫ్లోకి తెచ్చుకుంటే వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్. ఓకే, మొదటిది ప్రాబ్లం, రెండోది ప్రొవిజన్, మూడోది ప్రోడక్ట్, రిజల్ట్ ఏంటి. 9th నుంచి 11th chapter దాకా ఈ యొక్క దునియాని మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి దేవుడికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి, దేవుడికి ఉన్నటువంటి పర్పస్, అది 9th to 11th. 12th to 16th మన జీవితానికి పర్పస్ ఏంటి, మన జీవితానికి. సో ఫస్ట్ 3 chaptersలో ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ ఉంటుంది, లాస్ట్ 5 chaptersలో ద పర్పస్ ఆఫ్ హ్యుమానిటీ ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్కి ముందు ఉండేటువంటి లైఫ్ ఏమో ఫస్ట్ 3 chaptersలో ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత లైఫ్ ఏమో 12th chapter నుంచి 16th chapter దాకా ఉంటుంది. అందుకనే రూపాంతరం చెంది అని 12th chapter ఫస్ట్ 2 verses చూస్తాం కదా, దట్స్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్స్. సో కాబట్టి మనకి ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే వేర్ వి ఆర్ అనేది మనం చూడాలి. కాబట్టి ఫస్ట్ 3 chaptersలో ఉన్నటువంటి స్టేజ్ని మనం చూస్తాం. ఈ 5 headingsని కూడా ఇంకో విధంగా ఆలోచించవచ్చు. మొదటిది సిన్, రెండోది సాల్వేషన్, మూడోది శాంక్టిఫికేషన్, నాలుగోది సోవరెంటీ, ఐదోది సర్వీస్. మానవుడు ప్రాబ్లం ఏంటి, సిన్. మానవుడికి ఉన్నటువంటి ప్రొవిజన్ ఏంటి, సాల్వేషన్. సాల్వేషన్ కనుక అనుభవిస్తే వచ్చేది ఏంటి, శాంక్టిఫికేషన్. దేవుడికి ఉన్నటువంటి పర్పసెస్ ఏంటి, సావరెన్ విల్. మన జీవితంలో పర్పసెస్ ఏంటి, సర్వీస్.
when you are transformed, you become an agent of change for God. అదేగా వాళ్ళు పెట్టుకుంటుంది. We become servants of God. We are service oriented. అల్టిమేట్గా ఇది బాగైంది అనుకోండి, ఇది పాడైంది, పాడైతే ఏం చేస్తాం? పక్కా పెడతాం. బాగైతే ఏం చేస్తాం? వి స్టార్ట్ యూజింగ్ ఇట్. యు వాంట్ మై పాయింట్? దేవుడు మనల్ని బాగు చేసుకుంటే వాడుకుంటాడు. హౌ డు యు నో దట్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్? యు ఆర్ అ ట్రాన్స్ఫార్మ్డ్ బీయింగ్ if you are used by God. You are a transformed being if you are able to be of some help to people around you. So that's the ultimate goal of humanity. మానవులు ఇతరుల కోసం జీవిస్తారు, వాళ్ళ కోసం జీవించరు. అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్. యానిమల్స్ వాటి కోసమే జీవిస్తాయి, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. రైట్? కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జంగల్ రూల్ వచ్చేసింది. ఎంత ఘోరం ఆలోచించారు. జంగల్ రూల్. we have slowly got into the jungle world. we need to come out of it. దాంట్లోంచి బయటకు వచ్చారు. ఎందుకంటే మన నెత్తి మీద సావరిన్ విల్ ఉన్నటువంటి ఒక దేవుడు ఉన్నాడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. if we are able to give ourselves to him and if we can become his servants, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. అక్కడితో ఆగిపోదు. వి బికమ్ ది బ్లెస్సింగ్ టు అదర్స్. ఇతరులకు మనం ఆశీర్వాదం అవ్వగలుగుతాం. ఓకే, సో దాట్స్ ది హోల్ కాన్సెప్ట్ వి ఆర్ గోయింగ్ టు డీల్ టుడే. am I right? Any questions at this level? Are we going clean? Right? సో ఈరోజు మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేది పాల్ ఎక్కడ మొదలు పెట్టాడంటే రోమన్స్ చాప్టర్ 1 verse 18 onwards. రోమన్స్ చాప్టర్ 1 verse 18 onwards. మనం ఈ చాప్టర్ మొత్తం చదువుతాం, బట్ యాజ్ వీఆర్ స్టడీయింగ్ we will discuss. పాల్ ఎంత క్రిటికల్గా అసలు మన ప్రాబ్లం ఏంటి ఎంత బ్యూటిఫుల్గా అనలైజ్ చేసుకుంటూ వచ్చాడు. అది అనలైజ్ చేసేటప్పుడు 2 things we need to do. Please try to help me with this. మీరు 2 పనులు చేయాలి. ఒకటి ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, అర్థమైందా, దేవుడు ఇంటెంట్ చేసిన దాంట్లోంచి ఎక్కడికి షిఫ్ట్ అయిపోయింది అదొకటి ఆలోచించండి. మీరు ఎక్కడ షిఫ్ట్ అయిపోయారో మీరు కూడా ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్స్, ఓకే, మీరు ఆనెస్ట్గా ఉన్నప్పుడు 2 things you will be doing. ఒకటి ఏంటంటే మీరు అగ్రి అయ్యాయి, మీకు అండర్స్టాండ్ అయినవి ఇమీడియట్గా మీ లైఫ్లో అప్లై చేస్తారు ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్. రెండోది, మీకు అగ్రి అవ్వట్లేదు అనుకోండి, మీకు అండర్స్టాండ్ కావట్లేదు అనుకోండి, యూ కెన్ స్టాప్ మీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ గివింగ్ యూ దట్ ఫ్రీడమ్. మీకు అంత స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. ఏం మాట్లాడతాం, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అని ఆపు. ఓకే, ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండ్ యూ క్యాన్ ఛాలెంజ్ మీ. సో మీకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నాను. సో నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దెర్ మే బి ఫ్యూ పీపుల్ హియర్. సో ఈ ఫ్యూ పీపుల్లో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక సింక్ ఇన్ అయితే కనుక యూ షుడ్ బికమ్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. యూ షుడ్ బికమ్ మీ యొక్క చుట్టూ విసినిటీలో. సో దాట్స్ మై ఇంటెన్షన్. సో పాల్ మొదటి 17 verses హీ గివ్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రో. తాను ఎవరు, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తన శక్తి ఏంటి, హీ గివ్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రో. 18th verse నుంచి అసలు మెయిన్ ఇష్యూలోకి వచ్చేసాడు. అసలు మన ప్రాబ్లం ఏంటి అనేది చెప్తున్నాడు. ఐఎమ్ రీడింగ్ verse 18. ఓకే, విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్, నో ప్రాబ్లం, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. నేనైతే తెలుగులో చదువుతాను. ఓకే, రైట్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పాల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు మన ప్రాబ్లం ఏంటి రా భయ్, ఈ దునియాలో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్కి కారణం ఏంటి, కొంతమంది గుడ్డోళ్ళుగా ఎందుకు పుడుతున్నారు, కొంతమంది పేదోళ్ళుగా ఎందుకు పుడుతున్నారు, కొంతమంది మంచోళ్ళకి ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి, ఎందుకని సునామీలు వస్తున్నాయి, ఎందుకని తుఫాన్లు వస్తున్నాయి, ఎందుకని న్యూజిలాండ్లో ఆడు లైవ్ స్ట్రీమింగ్లో పెట్టుకొని 27 మందిని చంపేశాడు, చంపుతా ఉంటే ప్రజలు చప్పట్లు ఎట్లా కొట్టారు. నో, వెన్ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, నో, పాల్ వాంట్స్ టు సే దీని అంతటికీ ఒకటే రా ప్రాబ్లం అని 18th verse రాశాడు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ దునియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడానికి, ఈ దునియా ఇలా ఉండడానికి కారణం ఇది అని పాల్ రాస్తున్నాడు 18th verse. నో, we have to give much time to verse 18.
అందుకనే హియర్ ఐఎమ్ స్టాపింగ్ అండ్ ఐఎమ్ రైజింగ్ క్వశ్చన్. 18th వర్స్ ఒక్కటే మీరు చదవండి. 18th వర్స్, డోంట్ గో లిటిల్ డౌన్ ఆర్ అప్, ఓన్లీ 18th వర్స్. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ 18th వర్స్ ప్రకారం వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో ప్రాబ్లం ఉండడానికి వన్ మెయిన్ రీజన్ ఏంటో మీరు చెప్పండి. 18th వర్స్ పడండి. అన్గాడ్లీనెస్, ఓకే, అన్గాడ్లీనెస్, భక్తిహీనత రెండు ఒకటే, ఓకే. సప్రెషన్ ఆఫ్ ట్రూత్, ఓకే. ఐఎమ్ టేకింగ్ యువర్ వర్డ్స్. అన్గాడ్లీనెస్, దుర్నీతి, భక్తిహీనత, సప్రెషన్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని అడ్డగించడం. ఆర్ యూ హ్యాపీ దట్స్ ద రైట్ వర్డ్? లేదు ఇంకేమన్నా ఉందా? దుర్నీతి, ఓకే, దుర్నీతి, భక్తిహీనత, సత్యాన్ని అడ్డగించడం, ఈ మూడు పదాలు రైగా. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? కారణం ఏంటి? ఈ ప్రపంచం ఇలాగా దరిద్రంగా తయారవడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ ప్రపంచంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడానికి 18th వర్స్ ప్రకారం మెయిన్ ప్రాబ్లం. యూ కెన్ లుక్ ఇన్ టు ద వర్స్, ప్రాబ్లీ యూ కెన్ గెట్ ది ఆన్సర్. నా శకలు చూస్తే ఏం రాదు. వాడు పాపం అక్కడ లేదు అసలు. అనవసరంగా మీరు పాపం చేయదు. నేను అందుకే 18th వర్స్లో ఏముందని అడిగి అంతే. ఎస్ ప్లీజ్. భయభక్తులు లేకపోవటం, రైట్, ఓకే, ఓకే, రైట్. మీరు ఆన్సర్ ఇచ్చారు. సో అది కరెక్టా లేకపోతే దీనికి ఏమన్నా ఉందా? యూ థింక్. నేను బేసిక్గా నా ఇంటెన్షన్ ఏంటి తెలుసా? ప్రసంగం చేయడానికి రాలేదు. ఇట్స్ బేసిక్లీ కైండ్ ఆఫ్ ఎ సెమినార్. సెమినార్ అన్నప్పుడు ఐ నీడ్ టు మోటివేట్ యూ టు థింక్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. సో యూ థింక్. మెయిన్ కారణం ఏంటి? మనుషుల భక్తిహీనత, భక్తిహీనత, దుర్నీతి, సత్యాన్ని అడ్డగించడం, ఇంకా అవినీతి. ఇక్కడ లేదు కదా, లేదు వద్దు. ఉన్నట్లనే మనం డీల్ చేయలేకపోతాం. ఇంకో కొత్తది అంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి ఎక్కడ వచ్చావు? ఓకే, పడే విధేయత చూపించుకోవడం. ఓకే, నౌ సీ లెట్ us look at the logic. ఈ లాజిక్ అంతా చూద్దాం. దుర్నీతి, భక్తిహీనత, ఇవి మనుషులు చేసేది. భక్తిహీనత అంటే ఏంటి చెప్పండి నాకు? బేసిక్గా భక్తిహీనత మీకు అర్థమైన సింపుల్ టర్మ్లో భక్తిహీనత అంటే ఏంటి చెప్పండి? భక్తి అనేది ఎవరి మీద ఉండేది? దేవుడి మీద ఉండేది. అదే కదా భక్తిహీనత అంటే. దేవుణ్ణి ఎట్లా చూడాలో అట్లా చూడలేదు, అది భక్తిహీనత. సింపుల్ టర్మ్స్లో మనం తీసుకున్నాం, ఓకే. నేను చాలా సింపుల్ టర్మ్స్లో తీసుకొస్తాను. రిలీజియస్ టర్మ్స్ని కూడా చాలా డైల్యూట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే భక్తిహీనత అంటే దేవుడికి గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది చెప్పలేదు, అర్థందా? దేవుడికి ఐ లవ్ యూ చెప్పాల్సింది చెప్పలేదు. ఇది బేసిక్గా భక్తిహీనత సింపుల్ టర్మ్స్లో. అంటే రోజు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే టీచర్ అంటది వీడికి గర్వం రా అని ఎలా అంటుందో, వీడికి భక్తి లేదు, నన్ను పట్టించుకోడు. సో భక్తిహీనత ఈజ్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. దుర్నీతి హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమన్ బీయింగ్. అదేంతో తోటి మనిషిని ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేయకపోతే కనుక అది దుర్నీతి, అన్రైచియస్నెస్. దేవుణ్ణి ఎట్లా డీల్ చేయాలో అట్లా డీల్ చేయకపోతే కనుక అది భక్తిహీనత, ఓకే. ఈ రెండింటిని ఒక విధంగా చెప్పాలంటే సత్యాన్ని అడ్డగించడం, అంటే ట్రూత్ నుంచి పక్కా రావటం, ఓకే, రైట్ వే నుంచి పక్కా రావటం, ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సో దుర్నీతి, భక్తిహీనత, ఈ రెండాటిని కామన్ చేయాలంటే కనుక సత్యాన్ని అడ్డగిస్తాం. సత్యాన్ని అడ్డగిస్తే అకార్డింగ్ టు వర్స్ 18 ఏం జరిగింది చెప్పండి? దేవుడు కోపం వస్తే ఏమవుతుంది చెప్పండి నాకు, ఇప్పుడు చెప్పండి. దేవుడు కోపం వస్తే ఏమవుతుంది? సునామీలు వస్తాయి, జబ్బులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, నీకు ఆకలేస్తుంది, నీకు నిద్ర పట్టదు, నీకు పక్కనోడితో గొడవలు వస్తాయి, ఈ 27 మందిని చంపడానికి ఆడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు అర్థం కదా? ఏమరా? సో అల్టిమేట్గా ఈ ప్రపంచం ఇంత గలీజ్ అయిపోవడానికి కారణం చాలా ఫ్రాంక్గా ఆలోచించాలంటే దేవుడు కోపం వచ్చింది.
దేవుడు కోపం వచ్చింది అంటే అర్థం ఏంటి చెప్పంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు, చిన్న బాబు, 2 years ఓల్డ్ బాబు ఒక మూతని ఓపెన్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ నేను హెల్ప్ చేస్తానరా అని అన్నది, అవసరం లేదని అంటది. అని నేను హెల్ప్ చేస్తాను, లేదు నేను తీసుకుంటాను. వాడు మమ్మీ ఏం చేస్తాడు, సరే వదిలే అని కోపంతో యువతలు ఉంటుంది. వాడు తిప్పి తిప్పి ఏడుస్తూ ఉంటాడు. మమ్మీ వెళ్ళి మూత ఓపెన్ చేస్తుందా? ఎందుకు ఓపెన్ చేయదు? మమ్మీకి ఏమొచ్చింది? మమ్మీకి మూత ఓపెన్ చేయడం వచ్చా? వచ్చు. కానీ చేస్తుందా? దేవుడు మన దగ్గరికి వచ్చి మన లైఫ్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు తెలుసా? కోపం వచ్చింది. మీకు సింపుల్ క్వశ్చన్ రావచ్చు, ఆడు గమ్ తీసుకొని కారులోంచి 27 మందిని చంపేస్తుంటే దేవుడు వెళ్ళి ఆపొచ్చు కదా అంటే, డిసైడ్ అయ్యాడు అని ఆపకూడదని. ఆపగలడు, బట్ ఈ డిసైడెడ్ నాట్ టు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎందుకు సార్ అంటే, కోపం వచ్చింది మా ఆయనకి, కోపం వచ్చింది. దేవుడు కోపం వస్తుంది, ఎందుకు రాదు? వస్తుంది కోపం. 5కు 2 కలిపితే ఎంత బాయ్? 7. మొబైల్లో 5కు 2 కలిపితే ఎంత వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది? కెన్ యూ టెల్ మీ? మీరందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, కెన్ యూ గివ్ మీ దిస్ వన్ ఆన్సర్? నీ మొబైల్లో 5కి 2 కలిపితే 7 ఎందుకు వస్తుంది? ఎందుకు అట్లా ప్రోగ్రామ్ చేశాడు? చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన. 5కి 2 కలిపితే 7 అని ప్రోగ్రామ్ చేశాడు అన్నాడు. ఎందుకని 7 అని ప్రోగ్రామ్ చేశాడు? అది ఆన్సర్ కాబట్టి. అంటే వాట్ ఐ మీన్ టు సేస్, నీకు ఆన్సర్ ఏదైతే అది ప్రోగ్రామ్ చేసావు, ఆన్సర్ కాంది ప్రోగ్రామ్ చేస్తావా? చెయ్యు. ఓకే, నౌ లెట్ మీ టెల్ యూ. మనలో కోపం ఉంది. మనలో కోపం ఎక్కడి నుంచి వచ్చింది? 5కి 2 కలిపితే 7 అనేది కంప్యూటర్లోకి వచ్చింది. ఎందుకంటే దాన్ని తయారు చేసిన వాళ్ళకి 5+2 వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనలో కోపం ఉంది. మన కోపం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఒక వ్యక్తికి కోపం అనేది లేకపోతే జాగ్రత్త, అసలు లైఫ్లో వాడు ఎప్పుడు దేని మీద కోపపడ్డంటే వాడికి మిస్ అయిన ఫంక్షన్ ఏంటో చెప్పండి నాకు. కొంచెం తెలివిగా ఆలోచించాడు. ఒక వ్యక్తికి అసలు లైఫ్లో ఎవడు ఏం చేసినా కూడా కోపం రాదు అని అంటే వాడికి మిస్ అయిన ఫంక్షన్ ఏంటో చెప్పండి. అది పెద్ద హెడ్డింగ్. అట్లా ఒక పాయింట్ ఏంటో చెప్పండి. దేవుడి స్వారూప్యములు ఏం మిస్ అయింది చెప్పండి. ఎమోషన్, నాట్ రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి దేన్ని చూసినా కూడా కోపపడలేదండి, వాడికి మిస్ అయింది అండి చెప్పండి అమ్మా. అది పెద్ద హెడ్డింగ్, బాగుంది. దాంట్లో ఒక పాయింట్ నేను మీతో ఏం చేపిస్తున్నాను తెలుసా? ఈ చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5. అవి కూడా మర్చిపోయాను నేను. ఎగ్జాక్ట్లీ మర్చిపోయారు మీరు. అరే ఇది చిన్నేళ్ళరా, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది, ఇది తంబు. అవునా మర్చిపోయినా. ఏంటా ఈ పెద్ద ఫంక్షన్ లేదు, పోర్కు స్పూన్తో తింటాం అలవాటు అయిపోయింది జిందగీ. యు గాట్ మై పాయింట్? సో నీకు లైఫ్లో ఏ విషయం మీద కోపం రాదనంటే ఏం మిస్ అయింది? ఎందుకని ఈ విధంగా మీ చేత ఆలోచింపచేస్తున్నాను తెలుసా? మీలో కొంతమంది దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అని మీరు అడుగుతారు. ఆ ఆన్సర్ మీతో తెప్పించడానికి అని ఇలా అడిగాను. ఒక వ్యక్తి లైఫ్లో ఎప్పుడు కోపపడకపోతే వాడికి మిస్ అయిన ఫంక్షన్ ఏంటి? వాడికి మిస్ అయిన ఫంక్షన్ ఏంటి తెలుసా? హోలీనెస్. హోలీనెస్, పరిశుద్ధత అనేది లేకపోతే ఏం చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లా. పరిశుద్ధత అనేది ఉన్నప్పుడు పరిశుద్ధతకి పక్కకు వస్తే వచ్చేటువంటి రియాక్షన్ ఏంటి? కోపం. గాడ్ ఈజ్ హోలీ, దేర్ఫోర్ యాంగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ గాడ్. మీకు అర్థమైంది కదండి? నీ లైఫ్లో హోలీనెస్ లేకపోతే కనుక యాంగర్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా నాన్నలకి కొన్ని విషయాల్లో కొడుకు మీద కూతురు మీద కోపం వస్తుంది.
కొడుకు కూతురే ఉంటుంది తెలుసా. అమ్మకి నాన్నకి ఎందుకు కోపం వచ్చింది అంటే అమ్మకుందేంటి వీడికి లేనిది ఏంటి? ఆ ఏరియాలో మమ్మీకి హోలీనెస్ ఉంది, వీడికి లేదు. యు అండర్స్టాండ్ నౌ? అది పరిస్థితి. దాట్ ఈస్ ద ఇష్యూ. గాడ్ ఈజ్ హోలీ. సో హోలీ గాడ్ ఏంటనంటే మానవుడు తప్పు చేస్తే కనుక కోపం చూపిస్తాడు. దేవుని కోపం దునియా మీద ఉన్నది. దేవుని కోపం కుటుంబాల మీద ఉన్నది. దేవుని కోపం ఇండివిజువల్స్ మీద ఉంది. దేవుని కోపం కల్చర్స్ మీద ఉన్నది. సో కోపం ఈజ్ ద మెయిన్ రీజన్. అది పాల్ చెప్తుంది. సో పాల్ ఎంత టెక్నికల్గా రాస్తున్నాడు చూడండి. ఆయన క్రిస్టియన్ టర్మినాలజీ వచ్చి మనం అందరము పాపము చేసేదివి అని మొదలు పెట్టలేదు. అర్థమైంది కదా? ఈ మేడ్ యూ టు థింక్. మనకి భక్తి లేదురా, మనకి నీతి లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. సో న్యాచురల్గా ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. సో ఆ దేవుడి కోపం గురించి కూడా ఎట్లా రాశాడు చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచు ఉన్నది. లుక్ ఎట్ దట్ లాస్ట్ వర్డ్, బయలుపరచబడుచు ఉన్నది. ఇట్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అవునా కదా? అంటే దేవుని కోపం పావు గంట ఉంటుంది, దేవుని కోపం శుక్రవారం ఉంటుంది, దేవుని కోపం ఆదివారం ఉంటుంది. కుదరదు. మనలో కొంతమంది టైమ్లీగా భక్తిని చూపిస్తారు. వాళ్ళు సండే జాతర ఉన్నారు, చర్చిలో అబద్ధం ఆడను రవై. మీకు అర్థం కదా? అంటే మన థింకింగ్ ఎట్లా ఉండదు చూడండి. మనం అన్ని కంపార్ట్మెంట్ చేసుకుంటాం. ఇక్కడైతే చాలా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, ఇక్కడికి వస్తే కనుక బాహుబలి. అంటే ఏరియా వైజ్ మారిపోతుంది, టైం వైజ్ మారిపోతుంది. అదే. సో 40 దినాలు 2 దినాలు చాలా భక్తిగా ఉండాలి, తర్వాత ఆ మంది కొడదాం చెప్పద్ది. సో అందుకని హీ గేవ్ వన్ కామన్ వర్డ్. అదేనా? దేవుళ్ళలో చేంజ్ ఉండదు, దేవుడికి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, ఉండేది మనకే. కాబట్టి దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. ఈజ్ బి ఆల్వేస్ సేమ్. దేవుడు ఎప్పుడు కోపం ఒకే విషయాల మీద చూపిస్తాడు. దాంట్లో ఏం లేదు. పాత నిబంధనలో కోపం చూపించాడా? చూపించాడు. కొత్త నిబంధనలో చూపించాడు. ఏం ఫరక్ లేదు. ఓకే. సో హీ విల్ బి కంటిన్యూస్లీ రివీలింగ్ హిస్ యాంగర్. అది నేను ఎప్పుడు ఏమంటాను తెలుసు, ఐ యూజ్ దిస్ ఎగ్జాంపుల్. కొంచెం డర్టీగా ఉంటుంది కానీ బాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, రోడ్డు మీద వెళ్తా ఉన్నాం బాయ్, మామూలుగా వెళ్తా ఉన్నాం, ఈ పక్కన సులభ్ కాంప్లెక్స్ ఉన్నది. సులభ్ కాంప్లెక్స్ దాటేటప్పుడు ఎవడైనా చేసే పని అని చెప్పన్నా, ముక్కు మూసుకుంటాడు. ఎందుకని? వాసన వస్తుంది. వాసన వస్తే ముక్కు ఎందుకు మూసుకోవాలా? అక్కడ ఏమన్నా బోర్డు పెట్టారా, దయచేసి ముక్కు మూసుకునుడి పెట్టారా? లేదు కదా. సి, the moment you are crossing, the moment your nostrils get the dirty smell, automatically నీ యొక్క హ్యాండ్స్ నీ ముక్కు దగ్గరికి వెళ్ళిపోద్ది, మూసేస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ రియాక్షన్. am I right? Yes. న్యాచురల్ రియాక్షన్. నువ్వు మంచి ఎయిర్ పీల్చుకోవటం అనేది నీ అలవాటు. సో డర్టీ ఎయిర్ కనుక నీ ముక్కుకి తగిలితే ఇమీడియట్గా నీ చెయ్యి ముక్కు మూసేస్తుంది. ఓకే. అయితే అదే సులభ్ కాంప్లెక్స్లో నీళ్లు పోసేటోడు ఉంటాడు. ఆడు ముక్కు మూసుకుంటాడు. ఎందుకు మూసుకోడాడు? See, some of us got used to sin. సో ఒకవేళ ఎవడైనా టాయిలెట్కి వెళ్ళి ముక్కు మూసుకొని వస్తూ ఉంటే లోన నీళ్లు పూసేవాడు చూసి నవ్వుతాడు, పిచ్చోడు ముక్కు మూసుకున్నాడు. యు గాట్ మై పాయింట్? మందు కొట్టేవాడిని చూసి, మందు కొట్టని వాడిని చూసి మందు కొట్టేవాడు అలాగే నవ్వుతాడు. నువ్వు ఎందుకు రావురా పార్టీకి? వీకెండ్ పార్టీకి ఎందుకు రావు? సినిమాకి వెళ్తే ఏమైందిరా? పార్టీకి వెళ్తే ఏమైంది? ఫ్రీక్ అవుట్ అయితే ఏమైంది? యు గాట్ మై పాయింట్స్? ఐఎమ్ ట్రైంగ్ టు అప్లై టు అవర్ జనరల్ సిచ్యువేషన్. ఎందుకనంటే ఆడు సులభ్ కాంప్లెక్స్లో బతికేటోడు, నువ్వు బయట రోడ్డు మీద బతికేటోడు. నిన్ను కూడా సులభ్ కాంప్లెక్స్లోకి రమ్మంటున్నాడు. అది పరిస్థితి. సో యూ నీడ్ టు థింక్.
సో దేవుని కోపము అలా వచ్చింది. ఈ 18th వర్స్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్ ద హోల్ చాప్టర్. దట్స్ ఆల్. ఇది హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ని డిస్క్రైబ్ చేశాడు. భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత అంటే ఏంటి, దుర్నీతి అంటే ఏంటి? భక్తిహీనత మీద దేవుడి కోపం ఎలా వచ్చింది, దుర్నీతి మీద దేవుడి కోపం ఎలా వచ్చింది? లెట్స్ లుక్ అట్ వర్స్ 19 and 20. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. Now look at verse 20th. Just only 20th verse. I'm reading it again. 20th verse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడిచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. పాల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడా, ఎవడరా దేవుడు? నాకు ఎవడని చెప్పాడా దేవుడు అంటే? నాకు తెలుసా దేవుడు అంటే అని అట్లా క్వశ్చన్ చేస్తారేమో అనేసి 20th వర్స్లో హీ గివ్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. దేవుడు అంటే జనాలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, దేవుడి గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దునియాకు ఉన్నది ఏంటి, అది వర్స్ 20లో చెప్తున్నాడు. నౌ లుక్ ఎట్ వర్స్ 20 alone and tell me what the world knows about God. వర్స్ 20 ఒక్కటే చూసి, 20వ వచనం ఒక్కటి చూసి ప్రపంచానికి దేవుడి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. జస్ట్ లుక్ ఎట్ వర్స్ 20 and tell me. వర్స్ 20 నుంచి ప్రపంచానికి దేవుడి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడి నుంచి ఉంది, ఏమున్నది? గివ్ మీ 2 ఆన్సర్స్. అమ్మా, హీఈస్ ఇన్విజిబుల్. ఓకే, ఇంకా ఇన్విజిబుల్ గాడ్ గురించి విజిబుల్ వర్డ్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు అనుకొని నేను మిమ్మల్ని ప్రశ్నలు ఆ లెవెల్లో అడుగుతున్నాను. ఓ వద్దు సార్, మిమ్మల్ని ఆ లెవెల్లో ఆలోచించదు సార్ అంటే విలేజ్ లెవెల్లో ప్రీచింగ్కి వెళ్ళమంటే వెళ్తాను నేను ఇప్పుడు దాకా సెమినార్ లెవెల్లో ఆలోచించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. బట్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్. ప్లీజ్ థింక్. నేను అందుకే మిమ్మల్ని చాలా హై లెవెల్ క్వశ్చన్ అడిగాను. ఏమనంటే 20th వర్స్లో దేవుడి గురించి మనుషులకున్న ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఏముంది, ఏమొస్తుంది, ఏముంది ఇన్ఫర్మేషన్? అదే నా ప్రశ్న. మనకి 2 kinds ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఒకటేమో మున్సిపల్ స్కూల్, ఇంకోటేమో కార్పొరేట్ స్కూల్. మున్సిపల్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్కి ఉన్నటువంటి తేడా అని చెప్తాను. మున్సిపల్ స్కూల్లో ఏమో క్వశ్చన్కి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జవాబులని చెవులు పెట్టేసి బ్రాకెట్లు పెట్టేసి అరే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రారా ఈ ప్రశ్నకి అంటారు. అర్థమైందా? మీరు అదే జాబితా లాగా కనబడుతున్నారు నాకు. వీధి బడిలో చదువుకుంటారే పచ్చి భాషలో చెప్పాలంటే ఆ టైప్లో ఉన్నారు. మీ కుర్చీ లేటు కూడా వేస్ట్ అనిపిస్తుంది. మీరు అక్కడ ఉన్న వర్డ్ నాకు చెప్పేస్తే ఏందంత. ఓకే, లెట్స్ థింక్. దేవుని యొక్క ఇన్విజిబుల్ క్వాలిటీస్ అంటే దేవుడు విజిబుల్ కాదు కానీ క్వాలిటీస్ విజిబుల్. దేవుడు విజిబుల్ కాదు కానీ దేవుడి యొక్క క్వాలిటీస్ విజిబుల్. దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ మళ్ళీ చూద్దాం 20th verse and we'll see. ఆయన అదృశ్య లక్షణం అంటే ఇన్విజిబుల్ క్వాలిటీస్ అనగా ఏంటి అవి? నిత్యశక్తి. నిత్యశక్తి అంటే ఏంటి? ఇటర్నల్ పవర్ అని అన్నారు కదా. దేవుడికున్న గొప్పతనం లేకపోతే దేవునికున్న శక్తి ఎక్కడ తెలుసు? దునియా. ఏం చూస్తే తెలుసు? క్రియేషన్. ఇఫ్ యు లుక్ అట్ క్రియేషన్లో ఏం చూస్తే దేవుడు యొక్క గొప్పతనం తెలుసు? ఓకే, కొంచెం బాగా తెలివితేటలో పోయి చెప్పండి అమ్మా. హ్యూమన్ బీయింగ్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్లో ఏం చూస్తే అర్థం దేవుడు గొప్పడు? ఓకే, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. బ్యాలెన్స్ అనేది దట్ స్పీక్స్ అబౌట్ హై థింకింగ్ అన్నమాట. చాలా హై థింకింగ్.
ఈ లెవెల్లోనే ఉంటే దునియా ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచం అంతా కూడా ఇకలాజికల్ బ్యాలెన్స్ కోసం తంటాలు పడుతున్నారు ఇప్పుడు. ఎందుకనంటే పొల్యూషన్ ఎక్కువ అవ్వటం బట్టి అర్థంగా ఓషన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే విధంగా ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తే కనుక హాఫ్ ద వరల్డ్ విల్ బి డ్రౌన్డ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అయితే అసలు ఒరిజినల్గా దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎంత బ్యాలెన్స్లో చేశాడు చూడండి. అంటే వరల్డ్లో ఇంత వాటర్ ఉండాలా, ఇంత ఎర్త్ ఉండాలి, అప్పుడే ఇది బ్యాలెన్స్. దట్ స్పీక్స్ అబౌట్ గాడ్, దేవుని యొక్క గొప్పతనం. ఓకే, ఐల్ కోట్ వన్ ఎగ్జాంపుల్. ఇదే సిటీలో 1988, ఓకే, we were having a debate, వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో. ఓకే, ఆ డిబేటు పీడిఎస్యు, అప్పట్లో పీడిఎస్యు అంటే పీపుల్స్ వార్ గ్రూప్ యొక్క స్టూడెంట్ వింగ్ అనమాట. వరవర్రావు, గద్దర్, వీళ్ళంతా కూడా స్టూడెంట్ లీడర్స్ అప్పట్లో. ఓకే, సో వాళ్ళు, తర్వాత హరిగోపాల్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండేవాడు. ఓకే, సో వీళ్ళంతా ఒక వింగ్, అండ్ యువతల పక్కన దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి డిబేట్ అనమాట జరుగుతుంది. ఓకే, మా గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు, హిజ్ నేమ్ ఇస్ ఇమాన్యుయల్ హక్. మినసోటా యూనివర్సిటీ నుంచి వచ్చాడు. ఈజ్ అన్ ఇండియన్ బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. ఓకే, ఇమాన్యుయల్ హక్. సో చాలా బ్యూటిఫుల్గా డిబేట్ నడుస్తూ ఉంది. ఇమాన్యుయల్ హక్, హీ డిడ్ హిస్ పిహెచ్డి ఫ్రమ్ మినసోటా, ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి ఆస్ట్రో. సో లంచ్ చేస్తా ఉన్నాను ఆయనతో పాటు. లంచ్ చేస్తున్నప్పుడు క్యాజువల్గా ఆయన ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీకు ఆస్ట్రోఫిజిక్స్లో చాలా ఇంటెన్స్గా దిస్ లుక్స్ సో బ్యూటిఫుల్, దిస్ లుక్స్ సో ఆసమ్ అని అనిపించింది ఏంటి అన్న. అంటే వెన్ యూ లుక్ ఎట్ ద వరల్డ్ అండ్ కాస్మాలజీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని అంటే, ఆయన నా ఇంకా చూసి వితౌట్ డిలేయింగ్ ఈవెన్ ఎ సెకండ్ హీ సెడ్, భూమి సూర్యుడు చుట్టూ తిరగటం అన్న, ఎర్త్ సన్ చుట్టూ కూడా తిరగటం అనేది దట్స్ స్పెక్టాక్యులర్ అన్నది. నాకు అది జర షాక్ అనిపించింది. ఎందుకనంటే అది మనకి చిన్నప్పుడే తెలుసు, ఈయన పిహెచ్డి చేసి దానికి అని అంటే, నేను ఆయన ఇంకా కొంచెం ప్రశ్నార్థకంగా చూస్తే హీ అండర్స్టూడ్. హీ సెడ్, ఎడ్వర్డ్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ద మోర్ ఐ dealt with it, the more I looked into the details, I understood how God beautifully orchestrated the orbit of the earth. భూమి దాని కక్షలో తిరగటం అనేది దేవుడు ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు అని. ఎట్లా సార్ అని అంటే, భూమి సూర్యుడు చుట్టూ గుండ్రంగా తిరగదు, అది నీకు చిన్నప్పుడే తెలుసు. బట్ డూ యూ నో వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అట్ ఎన్ ఈక్వల్ డిస్టెన్స్? దునియా మొత్తానికి ఒకటే క్లైమేట్ ఉండేది. We wouldn't have so many animals, we wouldn't have so many plants, we wouldn't have so many cultures, we wouldn't have so many kinds of people, colors. ఇవన్నీ ఎందుకు వచ్చింది తెలుసా? బికాస్ ఆఫ్ దట్ వన్ థింగ్. భూమి ఎలిప్టికల్ షేప్లో తిరిగింది. ఒక్క దాంతో హౌ మెనీ థింగ్స్ హ్యావ్ కమ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్, అంటే ఆంథ్రోపాలజికల్ చేంజెస్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే జస్ట్ బికాస్ the earth was going in different orbit. అక్కడే మనకి చాలా షాక్ అనిపించింది. అరే కరెక్టే, ఇంత దూరం ఆలోచించలేదు. అర్థమైందా? ఒకవేళ భూమికి సూర్యుడికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటే దునియా మొత్తం ఆఫ్రికా ఉండేది, లేదా దునియా మొత్తం అమెరికా ఉండేది. ఒకటే, ఇన్నుండే కావు. అది స్టన్నింగ్ అనిపించింది. సెకండ్ థింగ్ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆ ఆర్బిట్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే, ఐజక్ న్యూటన్ చెప్పాడు. ఐజక్ న్యూటన్ చెప్పినప్పుడు ప్రజలకు అర్థం కాలేదు, కానీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు ఇట్. ఐజక్ న్యూటన్ ఒకసారి అడిగానంట, అరే దేవుడు ఈ ప్రపంచాన్ని ఏళ్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు అంటే, ఏళ్తున్నాడని నమ్మడానికి ఒక్కటి చాలు నాకు అన్నాడంట. భూమి దాని కక్షలో తిరగడానికి దేవదూతలు లేకపోతే ఈ భూమి ఎప్పుడో పడిపోయి ఉండేది అన్నాడు. నాకు అర్థం కాదు. ఇమాన్యుయల్ హక్ని అడిగాను, వాట్ యు మీన్ బై దట్ అని అంటే, కదిలేది మానవుడు ఏది తయారు చేసినా, కదిలేది మానవుడు ఏది తయారు చేసినా విదిన్ ఫ్యూ మంత్స్ అది డిరైల్ అయింది. అది సైకిల్ అవ్వచ్చు, ఎడ్ల బండి అవ్వచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కార్ అవ్వచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, షిప్ కావచ్చు, ఎయిర్ స్పేస్ వెళ్ళేటువంటి ఏది, ఎనీథింగ్ ఆడు తయారు చేసింది డిరైల్ అయింది. దేవుడు తయారు చేసింది కదిలేదు ఒకటే, భూమి. అది ఇప్పటిదాకా ఎప్పుడు డిరైల్ అవ్వదు.
నెవర్ డిరేల్. డిరేల్ అయితే ఏమవుతుంది సార్? ఇది నాకు వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్. అయినా ఉన్నాడు కదా సార్, భూమి దాని కక్షలో తిరిగేటప్పుడు ఒకవేళ ఆ కక్షలోంచి 1 foot 1 feet లోనకు వచ్చిందనుకో, నియరెస్ట్ పాయింట్లో 1 foot లోనకు వస్తే ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ క్యాన్ బి అప్ టు 20 degrees. The variation of the temperature can be up to 20 degrees. Summerలో the hottest climate is experienced either in California, the Death Valley antaru, Kuwait, third one is Saudi Arabia. 3 places. The temperature can go up to 57 to 58 degrees. దానికి 20 యాడ్ చేయండి. What happens? నేను 57 ఉన్నప్పుడు ఉన్నాను కువైట్లో. ఐ వాజ్ దేర్, మీ అండ్ మై వైఫ్. వీ వర్ గోయింగ్ ఫ్రమ్ కువైట్ టు సౌదీ అరేబియా బార్డర్. అయితే ఈవినింగ్ 5 o'clockకి, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఈవినింగ్ 5 o'clock. ఈవినింగ్ 5 o'clockకి ఆన్ దాట్ డే ఇట్ వాస్ 57. మేము బయటకు వచ్చినప్పుడు 55 ఉంది. కారులోంచి బయటకు వచ్చాం. రోడ్డు మీద గుడ్డు పగలు కొడితే 6 minutesలో ఆమ్లెట్ అయింది. రోడ్డు మీద, ఆన్ ద రోడ్, వి జస్ట్ బ్రోక్ ద ఎగ్. ఇన్ 6 minutes ఇట్ బికేమ్ ఆమ్లెట్. దట్స్ 55. 57 అప్పుడు ఎలా ఉండదు ఆలోచించాడు. దానికి 20 యాడ్ చేస్తే ఏమవుతుంది ఆలోచించాడు. దునియాలో ఎవడు ఉండడు, ఒక్క అడిగే లోనికి వస్తే. ఓకే, దెన్ ఫార్దెస్ట్ ప్లేస్లో ఒక్క అడుగు బయటికి వెళ్ళింది అనుకోండి, సేమ్ 20 degrees వేరియేషన్. నా లైఫ్లో ద కోల్డెస్ట్ క్లైమేట్ ఐ ఎక్స్పీరియన్స్ వాజ్ -29 degrees. యుక్రెయిన్, 6 feet ఐస్, 6 feet స్నో. అంటే అటు ఇటు ఘోర 6 అడుగులు స్నో మధ్యలో నడుచుకుంటే వెళ్తాం. అండ్ at one time when I was driving on at -11, మా కార్ స్కిడ్ అయితే ఐస్లోకి వెళ్ళి పడింది. దట్ వాజ్ ఇన్ ఇంగ్లాండ్. దోస్ ఆర్ వెరీ కోల్డ్ క్లైమేట్. ఆ కోల్డ్ క్లైమేట్లో ఇలాంటి కోట్లు 3 వేసుకొని, నాట్ 1, 3 pairs వేసుకొని, 2 pairs of socks వేసుకొని బయటకు వణుకుతూ ఉన్నాను. దట్స్ -11 degrees. Ukraine, I had to wear warmers inside. At -29, it's very difficult. కానీ వరల్డ్లో -29 is not the coldest climate. Siberia, it can go up to -65. -65. దానికి 20 యాడ్ చేయండి, దునియా ఉంటుందా? సో ఇది, ద మోర్ ఎడ్యుకేటెడ్ యు ఆర్, ద మోర్ యు మస్ట్ బి అప్రిషియేటింగ్ గాడ్. వావ్, నువ్వు చదువుకొని దేవుడి దూరం అయితే ఏమన్నారా? నిన్ను చదువుకుంటే దేవుడి దగ్గర అవ్వాలి. యు ఆర్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ టు నో అబౌట్ గాడ్, హిస్ ఇటర్నల్ పవర్. సో బయట ప్రపంచాన్ని చూస్తే ఇటర్నల్ పవర్ తెలిసింది. రెండోది ఏమన్నాడు? నిత్య శక్తి. రెండో వర్డ్ ఏంటి? దేవత్వం అంటే ఏంటి? మీకు అర్థమైన భాషలో చెప్పండి, మీకు వచ్చిన తెలుగు భాషలో చెప్పండి. దేవత్వం అంటే ఏంటి? దేవుడి లక్షణం. దేవుడి లక్షణాలు ఎక్కడ తెలుస్తాయి? ఇప్పుడు నిత్య శక్తి అంటే ప్రపంచం చూస్తే అర్థమవుతుంది. దేవుడి లక్షణాలు ఎక్కడ చూస్తే అర్థమవుతుంది? మనుషులు ఎక్కడ ఉంటుంది? దేవుని లక్షణం ఎక్కడ ఉంటుంది? మనుషులు. యు ఆర్ రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. జిందగీలో మొట్టమొదటిసారి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. చెప్పు, మనిషిలో దేవుని లక్షణాలు ఎక్కడ బయటపడుతుంది? Helping others, okay? Forgiving others, okay? Faculty, which faculty tells that you have godishness? దైవత్వం నీలో ఉన్నదని మానవుల్లో ఉన్నటువంటి ఏ ఫ్యాకల్టీ చెప్పుద్ది? కాళ్ళు చెప్తుందా, మోకాలు చెప్తుందా, బుర్ర చెప్తుందా, గుండెకాయ చెప్తుందా, ఆలోచన చెప్పుద్దా, ఏ చెప్పుద్ది? పిన్ ల్యాడ్ అనుకున్నటువంటి క్రియేటివిటీ ఇంకెవ్వరికి లేదు. నిన్న న్యూజిలాండ్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి 27 మందిని చంపినటువంటి క్రియేటివిటీ ఇంకెవరికి లేదు. అది గాడిష్నెస్.
ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఎనీ రియల్ ఇష్యూస్. అర్థమైందా? నువ్వు అడగకముందే నేను రేజ్ చేస్తున్నాను. అది కాదు క్రియేటివ్. అక్కడ కాదు దేవుడి గురించి తెలుసు. దేవుడి తత్వం ఎక్కడ బయటపడుతుంది? ఒక్క మాట చెప్తాను చూడండి. దేవుడి తత్వం ఎక్కడ బయటపడుతుంది? 27 మందిని ఆడు చంపుకుంటూ పోతే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి. ఒక రియాక్షన్ ఎవరు తెలుసా? వాడికి సపోర్ట్ చేశాడు, ఏం బుర్ర రాడిది, ఏం ధైర్యం రాడిది, ఏమి గుండె రాది, ఇది ఒక వర్గం. ఇంకొక వర్గం, ఇది అసలు మనిషేనా రాయుడు? ఎట్లా చంపుతాడు రా మనుషుల్ని? ఎట్లా చంపగలిగాడు? ఈ మనస్సాక్షి ఏమైంది వీడికి? నౌ యు గాట్ మై పాయింట్. నౌ వాట్ ఆర్ యు రైజింగ్? వీళ్ళలో ఉన్న దేవుని తత్వం ఏమైపోయింది? ఎలా చంపగలిగాడు తోటి మనిషిని? ఏమాత్రం ఫీల్ అవ్వకుండా చంపుకుంటూ ఎలా వెళ్ళిపోయాడు? గాడిష్నెస్ is seen in your conscience. Eternal power is seen in creation. Godishness is seen in your conscience. క్రియేషన్ చూడలేదంటే బుర్ర పని చేయలేదు, లోన దేవుణ్ణి ఫీల్ అవ్వలేదంటే నైతికత్వం పోయింది. అందుకనే ఇది అసలు మనిషేనా? ఇది పశువా? వీడికి మానవత్వం లేదా? దీస్ ఆర్ ద వర్డ్స్ వి యూజ్. ఎందుకంటే తెలుసా, దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు తన తత్వాన్ని మనలో పెట్టేశాడు. అయితే దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన తత్వాన్ని పక్కకు పెట్టగలుగుతామా లేదా? వీ క్యాన్. అప్పుడే మూర్ఖత్వం వస్తుంది, అప్పుడే టెర్రరిజం వస్తుంది, అప్పుడే దరిద్రత వస్తుంది. నౌ లుక్ ఎట్ దిస్. God's eternal power is seen outside. God's goodness and holiness is seen inside. ఈ రెండు అందరికి ఉంటాయా, కొంతమందిగా ఉంటాయా? చెప్పండి నాకు. చదువుకున్న వాడుకుంటాయా, చదువులేని వాడుకుంటాయా? ఆఫ్రికా వాడుకుంటాయా, అమెరికా వాడుకుంటాయా? హైటెక్ సిటీ వాడుకుంటాయా, లేకపోతే గల్లీలో ఉన్న వాడుకుంటుందా? ప్రతి వాడుకుంటుంది. అందుకనే యూజ్ ద వర్డ్. చివరికి ఏమన్నాడు తెలుసా? 20వ వచనం చివరికి వచ్చాడు. జగత్తుత్పత్తి మొదలుకొని ఆలోచించవలసిన తేటపడుచున్నారు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులై ఉన్నారు అన్న దాన్ని తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏమని చెప్పాలి? నిరుత్తరులై. అరే నోరు మూసుకొని పోరా, అందరికీ తెలిసి లా జవాబు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్రీబడి నోస్. దే కెనాట్ డినై. సో అది చెప్పిన తర్వాత దేవుడు ఉన్నాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వాళ్ళు ఏం చేశారు? మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదన యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వెన్ దే డోంట్ రికగ్నైజ్ గాడ్, దేవుణ్ణి గుర్తించకపోతే, దేవుణ్ణి రికగ్నైజ్ చేయకపోతే, దేవుణ్ణి అప్రిషియేట్ చేయకపోతే, గుర్తుపెట్టుకో, వెన్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ గుడ్ వాటర్, వాట్ యు విల్ డూ? When you are not drinking good water, what will you do? మంచినీళ్ళు తాగని వ్యక్తి ఏం చేస్తాడు? అరే ఆన్సర్ రాదు. వారం రోజులు మంచినీళ్ళు దొరకకపోతే వాడు ఏం చేస్తాడు? వారం రోజులు మంచినీళ్ళు దొరకకపోతే మనిషి ఏం చేస్తాడు? Tell me something. అదే ఏంటది చెప్పు. I want that. చెప్పు. వారం రోజు మంచినీళ్ళు దొరకకపోతే ఏం తాగుతారు? మురికి నీళ్ళు తాగుతారు. అది కూడా దొరకకపోతే యూరిన్ తాగుతారు. ఏది తాగకుండా ఉండగలరా? యు గాట్ మై పాయింట్. దేవుణ్ణి ఆరాధించట్లేదు అని అంటే అది రైట్ వాటర్, దాన్ని ఖాళీగా పెట్టలేడు. హీ హ్యాస్ టు రీప్లేస్ ఇట్ విత్ సంబడి ఎల్స్. ఎందుకనంటే ఆరాధించే మనసు దేవుడు మనలో పెట్టాడు కదా. అర్థమైందా? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆనెస్ట్గా జవాబు చెప్పండి. ఆనెస్ట్గా. అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆన్సర్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే
సార్ నేను జిందగీలో ఎప్పుడు ఎవరిని ఆరాధించలేదు అన్నవాడు చేతులు ఎత్తండి. నేను జిందగీలో ఎప్పుడు ఎవరిని ఆరాధించలేదు అన్నవాడు చేతులు ఎత్తండి. ఉండరు. ఎవరినో ఒకరిని ఆరాధిస్తాం. రైట్ ఆరాధన దేవుడు, అర్థమైందా? అది కాదనుకోండి ఇంకేదైనా గలీజే, ఏదైనా గలీజే. నేను సినిమాలు చూసే దినాల్లో ఒక పాట అసలు చాలా ఇన్వాల్వ్ అయి పాడేవాడిని. పాపం నాకు అప్పుడు తెలియదు, చాలా అసలు ఎంత ఇమర్స్ అయిపోయి పాడేవాడిని అంటే అది పాడుతుంటే నాకే ఏడుపు వచ్చేసింది, అంతగా పాడేవాడిని. కానీ అది ఎంత గలీజ్ పాట ఇప్పుడు అర్థమైంది. ఏంటి తెలుసా ఆ పాట? హృదయం అనే కోవెలలో, కోవెల అంటే ఏంటి తెలుసా? టెంపుల్. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. ఆలోచించిపోయా. అంటే ఈ కోవెల దేవుడు తన కోసం తయారు చేస్తే జనం నువ్వు పక్కకి వెళ్తావా అని ఆయన పక్కా పంపించి ఎవరిలో తెచ్చి పెట్టుకొని నువ్వే నా దేవత, నువ్వే నా దేవుడు. సో నాకు ఒక ఇష్యూ దేవాలయంలో అంటే నీకున్నది ఏంటో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇక్కడ చాలా పెట్టేశాడు ఆయన. ఏమన్నాడు కదా సార్, కొంతమంది ఏమో దేవుణ్ణి పక్కకు పెట్టి ఆడనే కూర్చోబెట్టుకుంటాడు. అర్థమైందా? వాడి పేరు సీతయ్య, వాడెవడ మాట ఏంటో అర్థమైందా? ఇంకోటి, నేను ఒకటి డిసైడ్ అయితే నా మాట నేనే అన్నా అంటాడు. వాడు ఎవడ మాట వినకపోతే కనుక వాడు మొండోడు, ఈడి మాట ఈడు వినకపోతే ఈడు పిచ్చోడు. నీకు అర్థమైంది కదా? ఆడు నీకు హీరో అయితే నిన్నేవాళ్ళు రాబోయే. That is what Paul is writing. So, the present world ఏంటి అనేది ఫ్యూ వర్సెస్లో చూపించాడు పాల్. హృదయం అనే కోవెల్లో నువ్వు ఎవరిని కూర్చోపెట్టావో నీ జిందగీ అలా ఉంటుంది బస్. ఎందుకనంటే వాళ్ళు దేనిని కొలుస్తారో దానిలాగా జీవిస్తారు. దేనికోసం అయితే వాళ్ళు ఆరాటపడుతున్నారో దానికోసం ఏమన్నా చేస్తారు. సో దట్స్ వాట్ హీ రైట్స్ వర్స్ 20. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనలు ఎందుకు వ్యర్థులేదు. వారి అవివేక హృదయం అంధకారమైంది, తాము జ్ఞానములను చెప్పుకొనుచు బుద్ధిహీనులైరు. ఇక్కడ నుంచి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. దే చేంజ్డ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇంటూ దేర్ ఓన్. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేషన్ బయట నుంచి రాదు, లాన్ నుంచి వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే ఒరిజినల్ ఇమేజ్ లాన్ రావాలి ఫస్ట్, అప్పుడు బయట వస్తుంది. లోన గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో మందునో ప్రొఫెషన్నో పెట్టుకొని సీట్ మీద, అర్థమైందా? బయట మార్పు రావాలంటే వస్తుందా? రాదు. The change as far as Christianity is concerned should happen from within. క్రిస్టియానిటీలో చేంజ్ నేను కోడిగుడ్డుతో పోలుస్తాను. కోడిగుడ్డు ఎగ్. ఎగ్ని రెండు రకాలుగా పాల్గొట్టచ్చు. ఒకటి బయట నుంచి, రెండోది లోన్ నుంచి. ఇట్లా సార్ అంటారు, బయట నుంచి ఎగ్ పగిలితే వచ్చేది ఆమ్లెట్, లాన్ నుంచి పగిలితే బయటకు వచ్చేది పిల్ల. ట్రాన్స్ఫర్మేషన్ గుడ్డు లాన్ నుంచి పగలాలి, బయట నుంచి కాదు.
ఇట్ షుడ్ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎందుకు చేంజ్ అవ్వాలంటే సీట్లో కూర్చోబెట్టావు గలీజ్గా. ఈ టైంలో మీ హార్ట్లో ఉన్నదేంటో ఆలోచించుకోండి. వాట్ ఈస్ దేర్ ఇన్ ద సీట్ ఆఫ్ యువర్ ఫీలింగ్? నీ హృదయ ఆలోచనలో టాప్ మోస్ట్ ఫీలింగ్ ఏంటి? టాప్ మోస్ట్ డిజైర్ ఏంటి? టాప్ మోస్ట్ కోరిక ఏంటి? ఒకసారి ఆలోచించండి. దేవుడి ఇంటెన్షన్ ఏంటి తెలుసా? నేను నిన్ను తయారు చేసి ఆ సీట్ నా కోసం చేసుకున్నాను, అందుకని వచ్చి బలవంతంగా నేను కూర్చోను, డిక్టేటర్ని అవుతాను. నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, లేదంటే బయట ఉంటా. సీ హౌ బ్యూటిఫుల్ గాడ్ ఈస్. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఆ సీట్లో నేను కూర్చుంటేనే లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. ఇంకెంతకంటే ఏం చేస్తాడు సార్ దేవుడు? దాట్స్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్. సో దీన్ని భక్తిహీనత అన్నాడు. భక్తిహీనత ఉండితే అక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ ఏమో చదివింది, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడితో మనకు ఉండాల్సిన రిలేషన్ రైట్ వేలో ఉండదో, తోటి మనుషులతో రిలేషన్ సరిగ్గా ఉండదు. అది ఎక్కడ కనబడుతుంది? ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. శరీరాన్ని పరస్పరము అవమానపరచుకోవటం అంటే, ఈ బాడీని నాకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎదుట బాడీని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒక ఎదుటి బాడీని చూసి తూ చీజ్ బడి అంటే I'm using ground language. ఫిగర్ అదిరిపోయిందిరా. That's what it is. ఫిగర్ అదిరిపోయింది అన్నప్పుడు ఆ ఫిగర్ని సృష్టించినటువంటి దేవుడు రియాక్షన్ ఎట్లా ఉండదో ఆలోచించాను. నీ స్ట్రక్చర్ సూపర్ ఉంది, దట్స్ వాట్ ఇట్ ఈస్. శరీరమును పరస్పరము అవమానపరచుకోవడం ఇన్ బోత్ సైడ్స్, మెన్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు. పరస్పరము అవమానపరచుకోవడం. అయితే ఇక్కడ ఒక వర్డ్ ఉంది, అది మీరు గమనించారు లేదు? ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తన శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. ఎవరు అప్పగించారంట? యు గాట్ మై పాయింట్? ఎందుకు అప్పగించాడు సార్ దేవుడు? ఫ్రీడమ్, ఫ్రీడమ్. అరే వద్దురాబాయ్, వద్దురాబాయ్, వద్దురాబాయ్ అంటాడు దేవుడు. ఇప్పుడు ఏదైనా సరే నీ జిందగీలో షురూ ఏదే అనుకో, ఫస్ట్ టైం సిగరెట్ తాగినప్పుడు భయం వేస్తుంది, 10వ భయం పోతుంది, 20వ పెట్టి జోబులోకి వస్తుంది. ఏదైనా సరే లైఫ్లో ఏదైనా సరే దెర్ ఇస్ అ స్ట్రగుల్ ఇన్ ద బిగినింగ్. ఆ బిగినింగ్ స్ట్రగులే దేవుడు ఆపచ్చు. వద్దురా వద్దురా వద్దురా, నువ్వు ఎంతకీ వెంటలేదు అనుకో, సరే పోరా. ఎందుకు అనంటే దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు ఒకసారి ఇస్తే వెనకకు తీసుకోడు. ఒక్క విషయంలో నేను నా చేతులు జాటి నీ చేతిలో పెట్టేశాను. ఏంటది? స్వేచ్ఛ. మరి నా జీవితం పాడు చేసుకుంటే దానికి నాకు సెకండ్ ఆప్షన్ ఉంది. ఏంటి తెలుసా? నువ్వు కనుక రెస్టోర్ అవుతానంటే నేను ట్రాన్స్ఫార్మ్ చేయడం నా దగ్గర ప్రాజెక్ట్. అది కూడా నువ్వు ఒప్పుకుంటే. See how beautifully Paul writes. So, sexual degradation. అర్థమైందా? మన పోనోగ్రఫీ కానీ లేకపోతే బయట మీడియా కానీ, అదన్నా ఈరోజు మీరు సిటీలోకి వెళ్తే కనుక అతి పెద్ద వాల్ పోస్టులు ఏం కనబడుతుంది తెలుసా? మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ మూవీ పేరు సార్, మీకు తెలీదమ్మా.
బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పడుకొని ఉంటుంది. You have to see it. And when you see it, this is the worst that comes into your mind. పరస్పరము శరీరాన్ని అవమానపరచుకోవడం. And it's money minting project. Degradation. నెక్స్ట్ లెవెల్ చూద్దాం. 26 వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. ఇది కూడా దేవుడే, తుచ్చమైన అభిలాష అప్పగించాడు. తుచ్చమైన అభిలాషలు ఉంటే ఏమవుద్ది? వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవశ్యమైన చేర్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఆడల ఒకరు కామతప్తులై. సింపుల్ వర్డ్ 26-27 ఏంటి తెలుసా? ఎల్జిబిటీ కమ్యూనిటీ, లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్. అదేనా? హైటెక్ వరల్డ్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకవేళ గేస్ గురించి కానీ లెస్బియన్స్ గురించి కానీ అగెన్స్ట్గా మాట్లాడటానికి మీకు అవకాశం ఉందా? లేదు. ఇండియాలో మొదటి లెస్బియన్ మ్యారేజ్ జరిగింది ఇక్కడే. షీలా అండ్ షీనా, గూగుల్ అమ్మాయిలు ఇండియాలో పెళ్లి చేసుకుంటే కుదరదని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి చేసుకున్నారు. లైవ్ చూపించారు ఇక్కడికి. 6 years రిలేషన్లో ఉన్నారు వాళ్ళిద్దరు. బెంగళూరు వెళ్ళారు, అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు, అక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ లైవ్ చూపించారు. గే క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. 16 క్లబ్స్ ఉన్నాయి ఒక హైదరాబాద్ గే క్లబ్స్లో. 16 లెస్బియన్స్ లెక్కలేవు. వెరీ కామన్. యూ కాంట్ స్పీక్, యూ కాంట్ ఓపెన్ యువర్ మౌత్. ఎంత కన్వీనియంట్ పదం ఉపయోగించారంటే, మేము పుట్టుకతోనే ఇలాగున్నాం, ఇది మా లైఫ్. ఒక మాట చెప్తాను రా, నిన్నే అనుకుంటా, ఐ వాజ్ ఆస్కింగ్ సంబడి ఎస్టర్డే. రాయల్ అని ఒక రోడ్ మైండ్ స్పేస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మైండ్ స్పేస్లో వాళ్ళు అడిగారంట, ఇది మా లైఫ్ స్టైల్ అని. అంటే లైఫ్ స్టైల్ అనే మాటకి సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ షుడ్ లీడ్ టు లైఫ్. గే కల్చర్లో లైఫ్ వస్తుందా చెప్పు? అది లైఫ్ స్టైల్ అవుతుంది, డెత్ స్టైల్ అవుతుంది. అది లైఫ్ స్టైల్ షుడ్ లీడ్ టు లైఫ్. లేదు. And that's the world we are living in. My friends, well, lesbian, gays, they are completely against biblical mandate. There's no doubt. అందుకని నేను చాలా రూట్గా ఉండేవాడిని కాదు. దేవుడు నాకు, నా భార్యకి, he has given a concern. We have churches. And our churches are exclusively for LGBT. There are 10 churches for transgenders and 2 churches for gays. ఇండియాలో గేస్కి చర్చెస్ ఉన్నది మా ఒక్కరికే. అండ్ ఐఎమ్ నాట్ ఎ గే. నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. పచ్చి భాషలో చెప్పాలంటే, ఐఎమ్ నాట్ ఎ గే, ఐఎమ్ నాట్ ఎ బైసెక్షువల్, ఐఎమ్ స్ట్రైట్, బట్ ఐ హ్యావ్ ఎ సింపతి ఫర్ దెమ్. సో I don't have a problem to help them out, but I'm very much clear, it's not right. It's not right. It's the problem with your mind, not with your gene. ఇప్పటి వరకు గే జీన్ కనుక్కోలేదు. అబద్ధాలు ఆడుతున్నారు. గే జీన్ కనుక్కున్నారు, అబద్ధాలు. ఇట్స్ అ లై. there's no gay gene. there's no gay gene. Okay? And the third status, మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటి అనొల్లకపోయారు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనసు, అది హారిబుల్ బాయ్. భ్రష్ట మనసు అని అంటే నువ్వు దరిద్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అది దేవుడు అప్పగిస్తేనే వచ్చిందంట. గాడ్ గివ్. ఐమ్ జస్ట్ వాంటెడ్ టు రీడ్ దోస్ వర్సెస్ ఇన్ అ డిఫరెంట్ తెలుగు, అందుకనే ఐమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. రైట్, డిఫరెంట్ తెలుగులో చదువుతాను. దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడం అంటే వారికి ఇష్టంగా లేదు కనుక
చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారిలో అన్ని రకాల దుర్నీతి, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహము, మోసము, విరోధభావము వారిని నింపివేశాయి. వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారాలు, గర్విష్ఠులు, బడాయికోరు, చెడ్డ మాటలు కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననని వారు, తెలివి తక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేని వారు, క్షమించని వారు, దయచూపని వారు. లిస్ట్. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక 19 రకాలైన పాపాలు ఉన్నాయి, ఇందులో నీళ్ళు ఏమైనా ఉన్నాయా అని అంటే బహుశా మనలో చాలామంది 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 ఉన్నాయి అని చెప్తారు. అంటే అర్థమైంది కదా సార్, యూ హ్యావ్ కమ్ టు ద థర్డ్ స్టేజ్, భ్రష్ట మనసు. దేవుడికి లోన చోటు ఇలేదు. అందుకే అమ్మ నాన్న మాట వినవు, మాట ఇస్తావు జారిపోతావు, మోసం చేస్తావు, గర్వం ఎక్కువ, బడా ఎక్కువ. ఎందుకంటే లోన్ దేవుడి చోటు ఇవ్వలేదు కాబట్టి. ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫస్ట్ యూ మస్ట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, బికాజ్ ఇట్ షుడ్ హ్యాపన్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచే జరగాలి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు ఒకవేళ అవును నా హార్ట్లో చేంజ్ కావాలి అని అనిపిస్తే, ద బ్యూటీ ఇస్ దిస్, గాడ్ వాంట్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. అయితే లుక్, లెట్ మీ ఫినిష్ దిస్ క్విక్లీ అండ్ దెన్ గో. 31వ వచనం, మాట తప్పువారును అనురాగ రహితులు నిర్దలేరు, ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగిండు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించున్నారు. లుక్ ఎట్ దట్ లాస్ట్ సెంటెన్స్. దరిద్రమైనటువంటి భ్రష్ట మనసు ఉన్నటువంటి వాళ్ళు 4-5 భ్రష్టులు చేయడానికి ఎంకరేజ్ చేస్తారు. అవే క్లబ్స్, అవే పార్టీస్, అవే గ్రూప్స్. యు ఎంకరేజ్ అదర్స్ టు గెట్ ఇటీరియేటెడ్. ఎంత హారబుల్ చూడండి. అయితే ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్ దే హ్యావ్ దిస్ ఫియర్. అందుకనే 5-6 రోజులు మందు కొట్టి హడావిడి చేసిన, 360 రోజులు మందు కొట్టి హడావిడి చేసిన, ఒకసారి చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి 4 కొబ్బరికాయలు కొడితే అయిపోయింది. వేములవాడ వెళ్ళి చిన్న పూజ చేస్తే అయిపోయింది. యాదాద్రి వెళ్ళి ఒక పూజ చేస్తే అయిపోయింది. కల్వరి టెంపుల్కి వెళ్ళి ఒక నూనె సీసా కొనుక్కొచ్చుకుంటే అయిపోయింది. ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి 2 కర్చీఫులు కొనుక్కొచ్చుకుంటే అయిపోయింది. వి వాంట్ దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. అది క్రిస్టియన్ అవ్వచ్చు, నాన్ క్రిస్టియన్ అవ్వచ్చు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఏవి వర్క్ అవ్వు. నేను ఎటువంటి అంబిగ్విటీ లేకుండా చెప్తున్నాను. నన్ను ద చేంజ్ షుడ్ హ్యాపన్ ఫ్రమ్ విదిన్. లాన్ నుంచి జరగాలి. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, లేదు బాయ్ నాకు సీరియస్ లేదంటే దేవుడే వదిలేశాడు, నేనేం చేస్తాను రా బాయ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, దర్ ఇస్ అ సొల్యూషన్. ఒక్క వర్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒక 2 పేజెస్ చెప్పండి. Romans 6:23. చాలాసార్లు ఈ వచనం చూసి ఉంటారు. I want to explain this verse and finish it up. Okay? 1 o'clock is the deadline. I have 13 minutes left. Going right at the right pace. Okay? 23rd verse, Romans 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజం. జీతం అంటే ఏంది? పనిచేస్తే వచ్చేది. ఓకే, 1 ఆన్సర్ ఈజ్ రైట్. ఇంకేమైనా ఆన్సర్ ఇస్తారా? జీతం అంటే ఏంటది? దట్ ఆన్సర్ ఈజ్ రైట్. ఇంకా డిఫరెంట్ ఆన్సర్ ఏమన్నా ఇస్తారా? జీతం అంటే ఏంటి? వాట్ ఈజ్ శాలరీ? వాట్ ఈజ్ వేజ్? ఓరి బాబోయ్, నేను బైబిల్ అడిగితే జవాబు చెప్పట్లా, సినిమా అడిగితే అది కూడా జవాబు చెప్పట్లా, మామూలు జనరల్ అడిగితే కూడా జవాబు చెప్పట్లే. ఇది దేంట్లో చెప్తారు మీరు? చాలా బిబిలికల్ ఆన్సర్ ఇచ్చాడు ఆయన. పక్కా పాస్టర్ గారు అయిన ఉంటాడు ఆయన. జీతం అనేది రిజల్ట్, ఓకే, రివార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, ఇక్కడ జీతం అని ఉపయోగించారు కదా. పాపం వలన వచ్చు జీతం మరణం.
ఓకే, ఈ యొక్క ఫ్రేజ్లో ఏది పాపం వలన వచ్చు జీతం మరణం అన్న దాంట్లో జీతం ఏంటి దేనికి చెప్పండి నాకు. జీతం ఏంటి దేనికి ఆ వర్స్లో పాపం వలన వచ్చు జీతం, అక్కడ దాకా అర్థమైంది కదా. పాపం వలన వచ్చు జీతం మరణం. ఇందుట్లో జీతం దేనికి, ఆ జీతం ఏంటి? పాపానికి జీతం. ఓకే, వచ్చేదేంటి? ఓకే, నువ్వు కష్టపడి పాపం చేస్తే నీకు వచ్చేదేంటి? యు గాట్ మై పాయింట్? కష్టపడి పాపం చేస్తే నీకు వచ్చేదేంటి? నువ్వు మరణం ఎట్లా తెచ్చుకున్నావు? కష్టపడి తెచ్చుకున్నావు. యు గాట్ ఇట్? పుక్కట్లో రాలాది, కష్టపడి సాధించా. ఏంది సావు? అయితే ఇక్కడ పాల్ మరణం అని ఉపయోగించినప్పుడు మామూలుగా మనం చచ్చిపోతాం కదా, దాని గురించి చెప్పలేదు. ఆయన బేసిక్గా చెప్పింది ఏంటంటే నరకం. సో మనం నరకంలో సీటు కష్టపడి సంపాదించుకోం. అందరం అరే జిందగీలో ఏం సాధించినాం అన్న, నరకంలో సీటే ఒక దస్తీ వేసినా అక్కడ. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అంటే అది వై. ఓకే, నౌ లుక్ ఎట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఓకే, ఈ ఫేజ్ మీద కొంచెం ఎక్కువసేపు గడుపుతాము, మేబీ 5-6 minutes. సో ఆ ఫేజ్ ఒకసారి మళ్ళీ చదవండి మీరే. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. మీకు ఒక వర్డ్కి మీనింగ్ చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. కృపావరం అంటే అర్థం ఏంటి తెలుసా? మా ఇంటి వెనకాల ఉన్న పోలీస్ ఆయన పేరు అని చెప్పొద్దు. కృపావరం అంటే గిఫ్ట్, సింపుల్ వర్డ్ కృపావరం. బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇంగ్లీష్లో అయితే. సో కృపావరం అంటే గిఫ్ట్ అనమాట. సో మైండ్లో అది ఆలోచించండి. ఓకే రైట్? సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఫస్ట్ పార్ట్లో మనం ఐడెంటిఫై చేసిన వర్డ్ శాలరీ, వేజ్. సెకండ్ పార్ట్లో మనం ఐడెంటిఫై చేసిన వర్డ్ గిఫ్ట్. శాలరీకి గిఫ్ట్కి తేడా ఏంటి చెప్పండి నాకు. ఏది ఎఫర్ట్, ఏది ఎఫర్ట్ లేదు. శాలరీ ఎఫర్ట్, గిఫ్ట్ ఎఫర్ట్లెస్. ఓకే, ఇంకా డిఫరెన్స్ చెప్తారా? మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, టు బి వెరీ ఫ్రాంక్. నేను కష్టపడి సంపాదించేది శాలరీ, ఎవడో కష్టపడి నాకు ఇచ్చేది గిఫ్ట్. am I right or wrong? నాకు ఫ్రీయే కానీ వాడికి కాదు. అర్థమైందా? నేను కష్టపడి పనిచేసి ఇస్తావా లేదా అంటే ఇచ్చేది శాలరీ, ఎవడో కష్టపడి నా మీద ప్రేమ చూపించి నన్ను యోగ్యుడిగా భావించి ఇచ్చింది గిఫ్ట్. యోగ్యుడిగా భావించకుండా ఇస్తే దాన్ని గిఫ్ట్ అనరు, దానం అంటారు. అన్డిజర్వింగ్ అనే మాటను అందుకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అడుక్కునేవాడికి ఇచ్చేది దానం, స్నేహితుడికి ఇచ్చేది బహుమానం. am I right? మనం గిఫ్ట్ని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నామో చూడండి. ఓకే సరే, గిఫ్ట్ ఒకటి ఇచ్చేవాడు ఉంటాడు, ఇంకోటి రిసీవ్ చేసుకునేవాడు ఉంటాడు. am I right? సో ఈ రిఫరెన్స్లో, ఈ వచనంలో దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యజీవం. am I right? am I correct? సో ఇందుట్లో గిఫ్ట్ ఇచ్చేవాడు ఎవరు, గిఫ్ట్ ఏంటి చెప్పండి నాకు. కావాలంటే వర్స్ చూడండి మళ్ళీ. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యజీవం. ఇందుట్లో గిఫ్ట్ ఇచ్చేవాడెవడు, గిఫ్ట్ ఏంటి అంటే దేవుడు ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ బాక్సే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ని ఇప్పితే బయటకు వచ్చేది ఇటర్నల్ లైఫ్. ఏమా క్లియర్? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కొడుకునిచ్చాడు. జాన్ 3:16. నన్ను పంపిన వాని యందు విశ్వాసం, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. ఓకే, సో ఇక్కడ దాకా బాగుంది బాయ్. గిఫ్ట్ ఇచ్చేది దేవుడు, గిఫ్ట్ ఏమో జీసస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్లో ఉన్నదేమో ఇటర్నల్ లైఫ్. ఓకే, సో జీసస్ క్రైస్ట్ నా దగ్గరికి వచ్చేస్తే నా దగ్గరికి ఏమొస్తుంది, ఇటర్నల్ లైఫ్ వచ్చేస్తుంది.
సింపుల్ కదా, బాగుంది. అయితే దానికి ముందు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? పాపం బట్టి మరణం. సో జీసస్ క్రైస్ట్ వస్తే మరణాన్ని ఏం చేస్తుంది? అది ఓవర్ రైట్ చేస్తుంది. డెత్ డిలీట్ అవుతుంది, లైఫ్ అనేది రైట్ అవుతుంది. సింపుల్ కదా, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో మరి ఈ ప్రాసెస్ కనుక ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒకటి జరగాల. ఏంటి అని అంటే, దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. సింపుల్ కాన్సెప్ట్. తమ్మి ఒకసారి ఇట్లా, నేను మనోడు గిఫ్ట్ ఇస్తున్నాను. లేదు బాయ్, నువ్వే నాకు ఇవ్వు. మొహంతి దగ్గర నుంచి, ఆనెస్ట్ మొహంతి దగ్గర నుంచి నేను గిఫ్ట్ తీసుకోవాలంటే, ఇలా తీసుకున్నా, థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళు, తీసుకోవాలంటే నాకేం కావాలి చెప్పండి. హీఈస్ ఆఫరింగ్ మీ గిఫ్ట్. నేను ఆ గిఫ్ట్ తీసుకోవాలంటే నాకేం కావాలి చెప్పండి. ఆయన గిఫ్ట్ ఆల్రెడీ ఇస్తున్నాడు రా భయ్ అన్న. ఆయన డిసైడ్ అయిపోయాడు ఇవ్వాలని. అన్న ఇదిగో అన్న గిఫ్ట్ అని. నేను గిఫ్ట్ తీసుకోవడానికి నాకేం కావాలి? రెడీనెస్. ఓకే, రైట్ ఆన్సర్ కాదు అది. ఇంకా అమ్మా, తీసుకునే మనసు. ఓకే, ఇంకేం కావాలి? విల్లింగ్నెస్. ఓకే, ఇంకేం కావాలి? యోగ్యత. యోగ్యత అనేది ఎలా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఇచ్చాడు. నేను బేకార్ గాడైనా కూడా ఇచ్చాడు. ఆయన ఇవ్వాలి లేదు, ఆయన డిసైడ్ అవ్వాలి. ఆయన ఇచ్చేస్తానికి రెడీ అయిపోయాడు. ఇదిగో బాయ్ తీసుకో అని. నేను తీసుకోవాలంటే నాకేం కావాలి? ఓకే, కొంచెం బుర్ర పైకిస్తున్నారు మీరు, కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినట్టున్నారు. బిర్యానీ తినేస్తే రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి చెప్పండి. ఆయన వచ్చేసాడు సార్, ఆల్రెడీ వచ్చేసాడు, నా చేతికి ఇచ్చేసాడు కదా. నేను దాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు కావాల్సిందే అంటే, ఓకే, ఐల్ గివ్ యూ ఎ పొజిషన్. దాన్ని బట్టి మీకు ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, అర్నెస్ట్ మొహంతే బిన్ లాడెన్కి బ్రదర్. వెయిట్. ఇప్పుడు నాకు మొబైల్ ఇస్తున్నాడు ఆయన. విల్ ఐ టేక్ ఇట్? చూసి అంత పర్ఫెక్ట్గా నువ్వు అన్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు చెప్పండి, నాకు రిసీవ్ చేసుకోవడం నాకు కావాల్సింది ఏంటి? ఇచ్చేవాడి మీద నమ్మకం, ఇచ్చేవాని మీద విశ్వాసం. ఇచ్చేవాని మీద విశ్వాసం లేకపోతే తీసుకుంటావా మనం? మనలో చాలామందికి అది లేదు. దేవుడు నా జీవితాన్ని మార్చగలడంటావా? దేవుడు నాలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తాడా నన్ను? దేవుడికి మొత్తం నా గురించి తెలిస్తే పని అవుతుందా? విశ్వాసం లేదు, అందుకే యేసయ్యను లోనకి రానివ్వం. నా మాటలు నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ యు విల్ రిసీవ్. ఇఫ్ యు రిసీవ్ యు హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్ విత్ ఫెయిత్. విశ్వాసంతో రూపాంతరం చెందడం అనేది ఆరంభమవుతుంది. సో నీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఇట్ షుడ్ బిగిన్ హియర్. యేసయ్యా, మీరు నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి. ఐల్ గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్ ఇట్ అప్. ఓకే, యూ కెన్ గూగుల్ దిస్. ఎట్లా అంటే, దెర్ ఇస్ వన్ గుడ్ క్రిస్టియన్ పెయింటర్. హిజ్ నేమ్ ఈజ్ హాల్మన్ హంట్. వన్ మ్యాన్ షో కూడా చేస్తూ ఉంటాడు హాల్మన్ హంట్. అంటే తనొక్కడే పెయింటింగ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఒకసారి ఒక ట్రికిష్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎట్లా అంటే, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ప్యారిస్లో ఒక పెయింటర్స్ కాంపిటీషన్ జరిగింది. దేర్ ఆర్ అబౌట్ వరల్డ్ రినౌడ్ 25 పెయింటర్స్. సో వాళ్ళకి టైం బౌండ్, థీమ్ బౌండ్ పెయింటింగ్ ఇస్తారు. టైం బౌండ్, థీమ్ బౌండ్ అంటే ఏంటి తెలుసా? వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత థీమ్ ఇస్తారు అండ్ దే విల్ గివ్ సర్టన్ టైం. ఆ టైం లోపల పెయింటింగ్ అయిపోవాలన్నమాట. సో ఆ రోజు థీమ్ ఇది ఏమన్నా తెలుసా? హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను. అది వర్స్ చదివారు. చదివి పెయింటింగ్ గీయమన్నారు. ఓకే, 25 పెయింటర్స్ గీస్తారు. వన్ ఆఫ్ దమ్ ఈజ్ హాల్మన్ హంట్. సో
పెయింట్స్ అన్నీ వచ్చేసినాయి, 3 జడ్జెస్. సో అన్ని పెయింటింగ్స్ చూశారు. హాల్మన్ హంట్ పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. యూ మైట్ హ్యావ్ సీన్ దట్ పెయింటింగ్. ఎట్లాగంటే ఒక దీపం పట్టుకొని, ఒక కర్ర పట్టుకొని, గుమ్మం బయట నుంచి ఉన్నటువంటి పిక్చర్, క్రిస్టియన్ పిక్చర్స్ ఉంటాయి. దట్ వాస్ డన్ బై హాల్మన్ హంట్. దట్ పెయింటింగ్ గాట్ ఫస్ట్ ప్రైజ్. అయితే 3 జడ్జెస్ ఇట్లాంటి మార్క్స్ ఇచ్చారు. 2 జడ్జెస్ 10 out of 10 ఇచ్చారు, ఒకడు మాత్రం 7 ఇచ్చాడు. బట్ స్టిల్ హాల్మన్ హంట్ గాట్ 27. ఇంకా అన్ని మార్కులు ఎవరికి రాలేదు. అందుకనే హాల్మన్ హంట్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. సో ఆ హాల్మన్ హంట్ ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఈ 3 జడ్జెస్ మాట్లాడుకుంటే 7 మార్క్స్ ఇచ్చిన జడ్జ్ ఇద్దరిని చూసి ఏమంటాడు తెలుసా? మీరు గుడ్డోళ్ళు, ఆడు పిచ్చోడు. మీరు గుడ్డోళ్ళు, ఆడు పిచ్చోడు. ఎలా ఇచ్చారా 10కి 10 అన్నాడు వీళ్ళిద్దరిని. అంటే వీళ్ళు కొంచెం కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు, బాగుంది కదా పెయింటింగ్ అంటే. ఎక్కడైనా డోర్కి నాబ్ లేకుండా ఉంటుందా? గొళ్ళెం. ఇడేసిన బొమ్మకి గొళ్ళెం లేదురా. ఎలా వేశారా మీరు పాయింట్లు 10 out of 10? మీకు కళ్ళు లేవా? అడిగి బుర్ర లేదా అనంటే వీళ్ళిద్దరూ దే వర్ టేకెన్ బ్యాక్. అప్పుడు ప్రైజ్ నీదేరా హాల్మన్ హంట్, కాకపోతే మాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, నువ్వు గొళ్ళు మర్చిపోయావురా, గొళ్ళుమే లేదు అని అంటే హాల్మన్ హంట్ ఏం టెన్షన్ పడకుండా ఉంచండి. సార్ మీరు ఇచ్చిన థీమ్కి నేను పెయింటింగ్ వేసా. మీరు ఇచ్చిన థీమ్ ఏంటి తెలుసా? హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తట్టుచున్నా. హృదయం అనే ద్వారానికి గొళ్ళెం లోన్ ఉంటుంది. బయట ఉంటే జీసస్ క్రైస్ట్ తీసుకొని వచ్చిండేవాడు. ఆ గొళ్ళెం నీ చేతిలో పెట్టాడు ఆయన. నువ్వు తీస్తే నేను లోనికి వస్తా, లేకపోతే నేను రాను. ఐఎమ్ వెరీ జెంటిల్ మ్యాన్. ఐ కెన్ నాక్, ఐ కెన్ ప్లీడ్, ఐ కెన్ రిక్వెస్ట్, బట్ ఐ కెనాట్ బ్రేక్ ఓపెన్. నేను బద్దలు కొట్టుకొని రాను. నువ్వు గొళ్ళెం తీసి రాయేసాయా అంటే బిల్కుల్ వెంటనే వచ్చేస్తాను. That's where transformation begins. So my friends, think about your own heart and your life. Bite we might be looking good, clean, beautiful, service oriented. But look at these 2 words, bhakti hinata, durniti. How do you relate yourself with God? How do you relate yourself with others? They are interrelated. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాము. ఒకవేళ అటువంటి సిచ్యుయేషన్లో ఉంటే డెత్ ఈజ్ ది అల్టిమేట్ ఎండ్. దాంట్లోంచి బయటికి తీసుకురావడానికి ఓవర్ రైటింగ్ సాఫ్ట్వేర్ దేవుడు డిజైన్ చేశాడు. అన్లెస్ యూ అలౌ ద సాఫ్ట్వేర్ ఇన్ టు యువర్ సిస్టమ్, ఇట్ కెనాట్ బి ఓవర్ రిటన్. అలౌ ఇట్. యూ క్యాన్ ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. తలంచండి, కళ్ళు మూసుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో బిగిన్ అయిందా, లేదా ఈరోజు బిగిన్ అవ్వాలా? ఓన్లీ యూ కెన్ ఆన్సర్ దాట్. యు నో ఇట్. నీకు తెలుసు. ఆనెస్ట్గా మన గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ టైంలో నీ హార్ట్ ఆఫ్ హార్ట్స్లో డిప్రావిటీ నా లైఫ్లో ఉంది, యాంగర్ నా లైఫ్లో ఉంది, బ్లైండెడ్ లైఫ్ నాలో ఉంది, లస్ట్ నాలో ఉంది, అన్ఫెయిత్ఫుల్నెస్ నా లైఫ్లో ఉంది అని మీకు అనిపిస్తే క్వశ్చన్ లేకుండా ఏసే దగ్గరకు వచ్చి, ఏసా మీరు రండి ఏసా నా హృదయంలోకి. మీరు వస్తే లైఫ్ వస్తుంది, మీరు వస్తే మార్పు వస్తుంది. ఆయన ఎంత మంచోడో చూడండి. మీ ఫ్రీడమ్ని ఎప్పుడు కాదంటలేదు, ఇప్పుడు కూడా కాదంటలేదు. యు ఆర్ ఫ్రీ టు ఇన్వైట్ హిమ్. అయితే ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడే, ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడే రెస్పాండ్ అవ్వడం మంచిది. I would like to pray and conclude. But before prayer,
we have really thought very seriously, and I believe as we are discussing, definitely మీ హృదయాల్లో మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ లైఫ్లో మార్పు కావాలి, రూపాంతరం చెందాలి. చావుకి పరిగెడుతున్న నేను జీవాన్ని పొందాలి. ఇది నీ ఫ్రీడమ్ అయితే, ఇది నీ కోరిక అయితే, యేసయ్యా మీరు నా హృదయంలోకి రండి. యేసయ్యా నా గొళ్ళెం తీస్తున్నాను రండి, నా గొళ్ళెం తీస్తున్నాను రండి యేసయ్యా మీరు చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సే దాట్, యు ఆర్ ఫ్రీ టు సే దాట్. ఆ మాట మీరు ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడుతుంటే ఒకసారి మీ రైట్ హ్యాండ్ ఒకసారి పైకి చూపించి దింపేయండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. చేతులు ఎత్తిన వాళ్ళు దించే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫెయిత్కి ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే హార్ట్లో నమ్ముద్ది, నోటితో ఒప్పుకుంటుంది. కాబట్టి ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే యేసయ్యని ఇన్వైట్ చేయాలని డిసైడ్ అయ్యారో డిక్లేర్ చేయండి యేసయ్యతో. యేసయ్యతో చెప్పండి, యేసయ్య మీరు రండి, యేసయ్య నా హార్ట్లోకి రండి, నా హృదయంలోకి రండి. యేసయ్య నేను చేసిన ప్రతి పాపానికి మీరు సిలువ మీద చనిపోయారు, రండి యేసయ్య, మీరు నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని లోన్ నుంచి మార్చండి యేసయ్య.